రైట్. చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్ లెవెల్ 1 ఏముందిరా ఫార్ములా నార్మల్గా బేసిక్ ఫార్ములా ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలా. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏముండదు రైటా చెప్పండి డిస్టెన్స్ బై స్పీడ్ అనేది. సో ఇక్కడ చూడండి నార్మల్గా మీకు ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పినానంటే నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR% అంటే PTR/100 నార్మల్గా. అందులోన ఫర్ ఎగ్జాంపుల్ పి కాన్స్టెంట్ అనుకోండి, ఇది పి కాన్స్టెంట్ అనుకుంటే మిగిలినవి ఎట్లుంటాయి రేషియో టీఆర్ అనేటివి సింపుల్ ఇంట్రెస్ట్ నార్మల్గా మీకు గుర్తున్నాయి కదా మీకు అవి. సేమ్ మనకి అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా వాడతాం. అంటే మీకు నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డి అనేది కాన్స్టెంట్ అనుకుందాం. ఏమి డి అనేది కాన్స్టెంట్ అయితే గిన ఈ టైము తర్వాత ఈ స్పీడ్ ఈ రిలేషన్ అనేది ఎట్లుంటుంది ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఎందుకంటే 1/n ఉంటుంది కదా, బై అని ఉంది కాబట్టి ఏముంటుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మీకు ఎప్పుడైనా అదే చెప్పిన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేము అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములాని, ఆ కాన్సెప్ట్లు వస్తాయని కష్టం ముందుగానే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏం చెప్పను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు చెప్తా. అంటే ఒకవేళ టైం కాన్స్టెంట్ అవ్వచ్చు, డిస్టెన్స్ కాన్స్టెంట్ అవ్వచ్చు, లేదంటే స్పీడ్ కాన్స్టెంట్ కావచ్చు, ఏదైనా కానీ అంటే మారకుండా ఉండాలి. కాన్స్టెంట్ అంటే ఏమి మారకుండా ఉండాలి. సో అలాంటి కాన్సెప్ట్లు వస్తాయి దీంట్లో. సో మీకు సింపుల్గా ఏమని గుర్తుపెట్టుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు D/S అని కష్టం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఏం మెజర్మెంట్స్ వస్తాయంటే మీకు దీంట్లోన మీటర్ పర్ సెకండ్ అనేది, ఇంకోటి ఏమొస్తుంది అంటే కష్టం km/h అనేది. అర్థమైనా? సో మెజర్మెంట్స్ అనేవి మనకి ఏమిలో చూసుకోండి. సో మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది దేంట్లో కూడా వస్తామని చెప్పండి. డిస్టెన్స్ని మీటర్లో ఉంటుంది, కిలోమీటర్లో ఉంటుంది, రెండింటిలో ఇస్తారు మన క్వశ్చన్. రైట్. డిస్టెన్స్ అనేది ఏమిలో ఉంటుంది, మీటర్లో ఉంటుంది, కిలోమీటర్లో ఉంటుంది. ఒకవేళ మనకి డిస్టెన్స్ అనేది రైటా మీటర్లో ఇచ్చినట్టే గిన మనకి ఇక్కడ ఏమి స్పీడ్ గురించి చెప్తాయి. ఇవి దేని గురించి చెప్తాయి? స్పీడ్ గురించి. అప్పుడు మనకి మీటర్లో డిస్టెన్స్ ఇచ్చినట్టే స్పీడ్ ఏమిట్లో ఉండాలా? మీటర్ పర్ సెకండ్స్లో ఉండాలా. ఒకవేళ డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఇచ్చినాడంటే గిన వాడు మనకి స్పీడ్ అనేది ఏమిటి ఉండాలా? km/h ఉండాలి. అర్థమైందా? సో మీకు ఇక్కడ తెలుసు. సో 1 km ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు వస్తుంది? 1000 మీటర్స్ వస్తుంది. మీకు ఇది తెలుసు కదంటే కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చొచ్చు, మీటర్లు ఇస్తే కిలోమీటర్లోకి మార్చొచ్చు. ఎప్పుడు మార్చొచ్చు మనము? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు అని తెలిసినప్పుడు 1000 మీటర్లు అని తెలిసినప్పుడు. సేమ్ ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్స్ని km/h మార్చొచ్చు, km/h ఏమిటికి మార్చొచ్చు? మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చొచ్చు అనమాట. ఏ విధంగా మార్చాం? సో ఏదైనా ఒక స్పీడ్ ఇవ్వని, ఎంతనే నెంబర్ ఇవ్వని, రైట్, ఏ నెంబర్ ఇచ్చినా కానీ దాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలని కష్టం. ఇచ్చిన నెంబర్ని దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది km/h ఉంది, రైట్, మనం దేనిలోకి చేంజ్ చేయాలా? మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలా. సో చేంజ్ చేయాలంటే మనం దేంతో నిండి చేయాలా? 5/18తో నిండి చేయాలా. రైట్. మనకి ఒక స్పీడ్ ఇచ్చినాడు, ఆ స్పీడ్ ఏమిట్లో ఉండదంటే km/h ఉంది, రైట్. దాన్ని ఏమిటికి చేంజ్ చేయాలా? మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలంటే దాన్ని ఏమిటి చేయాలా? 5/18 చేయాలి. ఒకవేళ అది మీటర్ పర్ సెకండ్స్లో ఉండదు, మనం దేనిలోకి మార్చాలా? km/h మార్చాలా. అట్లా మార్చాలంటే మనం దేనితో నిండి చేయాలని కష్టం అంటే 18/5. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇంకొకటి ఏమి మిస్ అయింది మనకి? ఇంకోటి టైం అయినా లేదా? సో టైం అనేది మనకి ఎన్ని రకాలు కనిపిస్తుంది చెప్పండి. ఒకటి సెకండ్స్లో కనిపిస్తుంది, తర్వాత నిమిషాల్లో కనిపిస్తుంది, ఇంకోటి ఏమిట్లో కనిపిస్తుంది? హవర్స్లో కనిపిస్తుంది. చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఏమిట్లోనన్నా ఇవ్వచ్చు మనకి టైం అనేది. సో సెకండ్స్లో ఇవ్వచ్చు, మినిట్స్లో ఇవ్వచ్చు, హవర్స్లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక గంట అని కష్టం అంటాడు అనుకో, 1 అవర్. సో 1 అవర్ అని కష్టం అంటే ఏమంది ఎన్ని నిమిషాలు వస్తుంది? 60 మినిట్స్. ఒకవేళ ఈ 60 మినిట్స్ని లేదంటే 1 అవర్ని మనం సెకండ్స్లో చెప్పాలంటే ఏం చేయాలా? చూడండి, ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 సెకండ్లు. సో మనకి ఇక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నాయి కాబట్టి 60 ఇంటూ సో మొత్తం ఎంత వస్తుంది? రైటా? సో మనకి ఏమైనా మార్చాలనుకున్నప్పుడు సో మనకి ఎందుకని కష్టం అంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లోన బేసిక్ ఫార్ములా నేను మాట్లాడేది. సో బేసిక్ ఫార్ములా ఏమని కష్టం అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది. సో ఈ మెజర్మెంట్స్ అనేవి ఏమిట్లో ఉన్నాయనేది చూసుకోవాలి. ముఖ్యంగా మనం దీంట్లో టైం అనేది చూడరు కానీ, రైట్, ఇక్కడే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే సో డిస్టెన్స్ అనేది మీటర్ల కిలోమీటర్ల మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అలాగే మనకి స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్ లేదా km/h మెన్షన్ చేస్తున్నారు. డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్స్లోనే ఉండాలా. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉంటే కినా స్పీడ్ కూడా ఏమిట్లో ఉండాలా? km/h ఉండాలా. రైటా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి దీంట్లోనా.
రైట్. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఏముండదంటే విశ్వ 26 km/h వేగంతో పరిగెత్తినాడంట. స్పీడ్ ఇచ్చినాడు కదా. సో మనకి స్పీడ్ ఏమిట్లో ఇచ్చినాడు చెప్పండి. 26 km/h కదా ఇచ్చింది అది. మళ్ళా km/hలో ఇచ్చినాడు. అలాగే ఎంత డిస్టెన్స్ పోయినాడంట. సో 1300 మీటర్లు. రైటా. స్పీడ్ ఎంత ఇచ్చినాడు మనకి 26 km/h. తర్వాత డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు. సో మనం ఏం కనుక్కోవాలి క్వశ్చన్లో అయితే ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ కనుక్కోవాలని క్వశ్చన్ అంటున్నాడు. సో మన నార్మల్ మీకు టైం ఇచ్చుకుంటే ఫార్ములా ఏం చెప్పినాను. రైటా. సో ఇప్పుడు చెప్పండి మీకు ఏమని చెప్తే 2 మెజర్మెంట్ చూసుకోవాలా. ఏం చూసుకోవాలా. 2 చూసుకోవాలి. మనకి ఇది ఏమిట్లో ఉండదు. ఇది మీటర్స్లో ఉంది. ఇది ఏమిట్లో ఉంది km/hలో ఉంది. మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయనే లేదా. సో డిఫరెంట్ ఉండకూడదు, ఒకే దాంట్లోనే ఉండాలి ఏదైనా కానీ. సో దీన్ని చేంజ్ చేసుకోవాలి, దీన్ని చేంజ్ చేసుకోవాలి. దేన్ని చేంజ్ చేద్దామండి. దేన్నైనా చేంజ్ చేయొచ్చు మీ ఇష్టం. దీన్నే చేంజ్ చేస్తారా. సో 26ని మీటర్/హవర్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలండి. దీన్ని ఒక నెంబర్తో ఇంటి చేయాలని చెప్పినా మీకు. ఏ నెంబర్తో ఇంటి చేయాలి చెప్పండి. 5/18 ఈ నెంబర్ అంతే కదా. మీటర్/సెకండ్స్కి మార్చాలంటే 5/18తో చేయాలని చెప్తే గుర్తుండదా. సో ఎక్కడ ఏం గుర్తుపోతుంది చెప్పండి. 2 9 2 1 2 3 సో 13 5 బై అంతే వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇదేమిది ఇంట్లో ఉన్నట్ల మీటర్/సెకండ్స్లో ఉన్నట్లు. సో మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 1300 మీటర్లు. స్పీడ్ ఎంత వచ్చింది మనకి 65/9. సో ఇది ఏమైతే చెప్పండి 1300 ఇంటూ తిప్ అయితేనే లేదా. సో 9/65 13 1 5 1 వస్తాయి కోట్లు కొట్టేకి లెక్కలు చెప్పండి. 9 2 18 ఏటిది ఇది. ఆప్షన్స్ చూడండి మీకు కనిపిస్తుంది. ఆప్షన్స్లో ఏమైనా కనిపిస్తుండే. ఆప్షన్స్లో ఏమైనా కనిపిస్తుండేదా. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు. ఆప్షన్స్లో చూడండి ఎన్ని నిమిషాలు అని ఇచ్చినాడు. ఫస్ట్ ఆప్షన్ ఎన్ని నిమిషాలు ఇచ్చాడు. 3 నిమిషాలు 6 నిమిషాలు 5 నిమిషాలు 8 నిమిషాలు. మరి 180 సెకండ్లు ఎన్ని నిమిషాలకు వస్తాయి. మీటర్/సెకండ్ చెప్పిండి అది. రైట్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చినాడు మనకైతే. ఒక అథ్లెట్ డిస్టెన్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు డిస్టెన్స్ అనేది 3600 మీటర్లు అని క్వశ్చన్ అంటున్నాడు చూడండి. రైటా. సో 3600 మీటర్లు డిస్టెన్స్ని ఎంత టైంలో పోతాడంట 12 మినిట్స్ అని ఇచ్చినాడు. రైటా. ఏమి ఇచ్చినాడు చూడండి 12 మినిట్స్ అని ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంట అతని యొక్క స్పీడ్ కనుక్కోవాలి, వేగం కనుక్కోవాలని క్వశ్చన్ అంటాడు. దేంట్లో కనుక్కోవాలంటున్నాడు క్వశ్చన్ చూడండి అక్కడ km/hలో కనుక్కోవాలని చెప్తున్నాడు. సో km/hలో కనుక్కోవాలని క్వశ్చన్ అంటే లాస్ట్కి వచ్చే నెంబర్ మనం దేంతో నింటి చేయాలి. ఏముంటుంది 18/5. సో మైండ్లో పెట్టుకున్నాండి. రైట్. చూడండి మనకి నార్మల్గా ఫార్ములా ఏమి ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి చెప్పండి. d/. అన్నా నువ్వు స్పీడ్ చెప్పలేవు కదా ఇంతకుముందు చెప్పింది డిస్టెన్స్ కదా అది తెలుసు కదా. ఏదో ఏ కనుక్కోవాలని కష్టం అది చేంజ్ అవుతూ ఉంటుంది. అది కూడా చెప్పాలనా మీకు. ఏం ఫార్ములా చెప్పిండే అది నార్మల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంటుంది స్పీడ్ ఇంటూ టైం. రైటా. ఒకవేళ మీకు స్పీడ్ కావాలంటే ఏం చేయాలా టైం ఇతర పంపిస్తే కిందకి వచ్చేస్తుంది. అర్థమైనా. ఒకవేళ చూడండి ఒకవేళ మనకి టైం కనుక్కున్నాలంటే ఏంటి పంపించాలా స్పీడ్ని పంపించేసేది ఇతరంకి. అర్థమైనా. సో అది ఏముంటుంది చెప్పండి d/s ఉంటుంది ఈక్వల్ టు టైం. దీని నుంచి ఇంకోటి ఏం రాయొచ్చు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రైటా. ఫార్ములా 1 ఫార్ములా 2 ఫార్ములా 3 ఇవన్నీ కలిపి ఒకటే దానికి సంబంధమే లేదా. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే దాన్ని. చూడండి మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే డిస్టెన్స్ బై టైం అని ఇచ్చాడు. సో మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు అంటే 1300 మీటర్ ఏముంటుంది ఇక్కడ సెకండ్స్ ఉండదు. బట్ మనకు టైం ఏమిట్లో ఉండదు మినిట్స్లో. కాబట్టి మనం దీన్ని ఏమిటికి చేంజ్ చేయొచ్చు సెకండ్స్లోకి మార్చాలంటే 1 నిమిషానికి 12 నిమిషాలు ఉండదు. 1 నిమిషానికి నార్మల్గా ఎన్ని సెకండ్లు ఉంటాయి. అప్పుడు 12 నిమిషాలకి ఎన్ని సెకండ్లు ఉంటాయి ఏం చేయాలి 12 × 60 అంతేనా. సో మనకి ఇక్కడ మన డిస్టెన్స్ చెప్పండి ఎంత ఇచ్చిన డిస్టెన్స్ అనేది 3600 బై టైం అంటే ఎంత ఉంటుంది 12 × 6 రైటా. సో కొట్లు కొట్టండి అర్థపోతుంది 12 3 36 0 0 క్యాన్సల్ 6 1 6 5 30. సో మనకి ఏమొచ్చింది 5 వచ్చింది. ఇది ఏమిట్లో ఉంటుంది మీటర్/సెకండ్స్లో ఉంటుంది. మనకి ఏమిట్లోకి మార్చాలా
కిలోమీటర్ పర్ హవర్లోకి మార్చాలంటే దీన్ని ఏమితో ఏంటి చేయాలా 18/5. సో 5 అనేది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 18 కిలోమీటర్ పర్ హవర్. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చినాడు చూడండి. రైలు వేగం గంటకి స్పీడ్ ఇచ్చినాడు మనకి. స్పీడ్ ఎంత అంటారా 108 కిలోమీటర్ పర్ హవర్స్లో ఇచ్చినాడు మనకి స్పీడ్ అనేది. అలాగే రైలు అనేది టైంలో ఎంత టైంలోనంట టైం ఈజ్ ఈక్వల్ టు 11 సెకండ్స్ అని ఇచ్చినాడు. టైం ఏమిటో ఇచ్చినాడు 11 సెకండ్స్లో ఇచ్చినాడు. బట్ మనకి ఇది స్పీడ్ ఏమిటో ఇచ్చినాడు కిలోమీటర్ పర్ హవర్లో ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు చెప్పండి లాస్ట్కి. ఇంకా ఈ మిగిలింది ఏముంటుంది సో డిస్టెన్స్. సో మనకు డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలంట. మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏమని చెప్తే మనకు డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఏదైనా చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం, టైం ఇంటూ స్పీడ్ ఏదైనా చెప్పచ్చు. సో ఇక్కడ మనకి టైం ఎంత ఇచ్చినాడు రా, కానీ మనకి స్పీడ్ ఏమి ఇచ్చినాడు కిలోమీటర్ పర్ హవర్. సో మనకి దీన్ని హవర్స్కి మార్చేదానికంటే దీన్ని మీటర్స్ పర్ సెకండ్స్కి మార్చడం ఈజీ కదా. సో మనకి మీటర్ పర్ సెకండ్స్కి మార్చాలని కష్టం ఇది ఏమిటితో ఇంటి చేయాలా 5/18. సో 18 ఒక ఆర్లా 18 ఆర్ల, సో 5 ఆర్ల, సో మీటర్ పర్ సెకండ్ వచ్చిందే లేదా. మనకు డిస్టెన్స్ కనుక్కోవాల్సింది. సో డిస్టెన్స్ అంటే టైం, టైం అంటే ఎన్ని సెకండ్లు ఇచ్చాడు 11 సెకండ్స్ ఇచ్చాడు. స్పీడ్ అంటే ఎంత వచ్చింది 30 వచ్చింది. సో 5 ముల్లా సారీ 11 కదా, 11 ముల్లా 30, సో 330 రైట్. మీటర్ పర్ సెకండ్స్లోనే కదా ఇచ్చింది కాబట్టి మీటర్. రైట్, చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 8 ఏమిటి చూడండి రా. ఒక స్టేషన్లోన టైం ఇచ్చాడు. ఎంత అయిందంటే టైము 1:10 PM అని ఇచ్చాడు. PM అంటే ఇంత పొద్దునే కదా మధ్యాహ్నం. రైట్, చూడండి. సో టైంకి బయలుదేరిన రైలు గమ్యస్థానానికి అదే రోజు 2:20 PMకి చేరుతుంది అనుకసి అంటున్నాడు. అంటే ఇక్కడ టైం ఎంతసేపు అయింది రైట్ 1 అవర్ 10 మినిట్స్. సో ఇక్కడ చూడండి 1 అవర్ మీకు బాగుంటుంది ఇక్కడ టైం, ఇక్కడ 10 మినిట్స్ ఇచ్చినాడు చూడండి. అది గుర్తుపెట్టుకోండి. ఎట్లా చేంజ్ చేస్తే మీకు తర్వాత చెప్తాను. తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి. ఆ రైలు వేగం ఇచ్చినాడు మనకి, స్పీడ్ అనేది ఇచ్చినాడు మనకి. స్పీడ్ ఎంత ఇచ్చాడు చెప్పండి, ఇది టైం. తర్వాత స్పీడ్ ఎంత ఇచ్చినాడు 48 కిలోమీటర్ పర్ హవర్ ఇచ్చినాడు మనకి స్పీడ్ అనేది రైటా. అయితే ఏం కనుక్కోవాలంట, అయితే అది ప్రయాణం చేసిన డిస్టెన్స్ ఎంత, దూరం ఎంతో కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏమి T ఇంటూ ఎస్. ఇప్పుడు మీకు టైం తెలుసు, స్పీడ్ కూడా తెలుసు. బట్ మనకి ఇక్కడ స్పీడ్ అనేది ఏమిట్లో ఉండదు కిలోమీటర్ పర్ హవర్స్లో ఉండదు. అంటే టైం ఏమిట్లో ఉండాలి హవర్స్లో ఉండాలి. మనకి ఇక్కడ టైం ఏమి ఇచ్చాడు 1 అవర్ 10 మినిట్స్ అని ఇచ్చాడు. అంటే ఇది ఆల్రెడీ హవర్స్లో ఉన్నది, ఈ 10 మినిట్స్ మాత్రం లేవు. సో 10 మినిట్స్ మనం ఏం లెక్క చేంజ్ చేయాలా హవర్స్ లెక్క చేంజ్ చేయాలి. మరి ఎట్లా చేంజ్ చేస్తాం రైటా. సో ఎప్పుడైనా చూడండి మనకి మినిట్స్ని హవర్స్ లెక్క చేంజ్ చేయాలంటే 60 చేస్తాం రైట్. ఒకవేళ మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలంటే ఏం చేయాలా రైటా. సో మనకి ఒక నిమిషానికి నార్మల్గా ఎన్ని సెకండ్లు ఉంటాయి, సరే ఎన్ని నిమిషాలు ఉంటాయి ఒక గంటకి, కాబట్టి 60 వేసుకుని చేయాలి రైటా. సో మనకి 0 క్యాన్సర్. చూడండి ఎట్లా చేంజ్ చేస్తారంటే 1 అవర్ ఉన్నది కాబట్టి 1 అని ప్లస్ చేసుకుంటారు. ఎన్ని హవర్స్ ఉంటే అవర్స్ అట్లే పెట్టండి. సో మనకి నిమిషాలని మనం మీరు మార్చింది ఏమొచ్చింది మనకి 1/6 వచ్చింది. సో ఇప్పుడు చేస్తే ఇక్కడ ఏం లేకుండా ఒకటి ఉంటుందనే లేదా, చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుంటారు కూడా చెప్పండి రైట్. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సో మనకి టైం అంటే ఎంత వచ్చింది 7/6 అవర్స్. స్పీడ్ ఎంత వచ్చింది 48 వచ్చింది. సో 6 ఒకట్ల 6 ఎంబల 7 ఎంబల 8 ఎందుకంటే మనకి ఏమిట్లో ఉండదు స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి మనకి డిస్టెన్స్ కూడా ఏమిట్లో ఉంటుంది కిలోమీటర్స్లో ఉంటుంది రైట్. చూడండి ఏమి ఇచ్చినాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చినాడు అంటే A మరియు B అనే 2 ప్రదేశాల మధ్య డిస్టెన్స్ ఇచ్చినాడు మనకి. సో డిస్టెన్స్ అంటే A అనే B 2 ప్లేస్లు ఉన్నాయంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడ 999 కిలోమీటర్స్ ఇచ్చినాడు మనకి డిస్టెన్స్ ఇచ్చినాడు. అయితే A నుండి 6 AM ఒక రైలు బయలుదేరి గంటకి 55.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్ట. స్పీడ్ ఎంత ఇచ్చినాడు మనకి 55.5 ఏడిది కిలోమీటర్ పర్ హవర్స్ వేగంతో పోతుందంట ఆ ట్రైన్ అనేది రైటా. సో అట్లా పోయిక ఏమైంది అనుకంటే ప్రయాణించను. ప్రయాణ మధ్యలో ఆ రైలు 1 గంట 20 నిమిషాల పాటు నిలిచింది. కరెక్ట్ అని చెప్పింది క్వశ్చన్. సో మనకి మధ్యలోనే ఆగిందంట ట్రైన్. ఎంతసేపు ఆగింది 1 అవర్ 20 మినిట్స్. అది మనకి మైండ్లో గుర్తుపెట్టుకున్నాండి రైటా. సో అయితే
అయినా బికి ఏ సమయానికి చేరుతుంది అని అంటున్నాడు వాడు. అంటే మనకి ఇక్కడ మీకు మామూలు క్వశ్చన్ చెప్పాలంటే ఏ అనేది ఇక్కడ ఒక ప్రదేశం, ఇక్కడ నుంచి బయలుదేరేది ఒక ట్రైన్ ఎక్కడ పోవాలంట, బికి పోవాలంట, రైటా. సో ఈ ఏ నుంచి బికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, 999 కిలోమీటర్స్ అంటున్నాడు. అలాగే ఎంత వేగంతో పోతున్నాడంట చెప్పండి, 55.5 km/h వేగంతో పోతున్నాడు. అయితే బికి చేరుకున్నప్పుడు, యాడికి చేరుకున్నప్పుడు, బికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అడిగినాడు. దీంట్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పింది, ఏమైనా గుర్తుపెట్టుకోమని చెప్పింది మధ్యలో. సో మధ్యలో ఆగిపోయింది, ఆగిపోయినప్పుడు కూడా మనం టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఆన్సర్కి ఆ 1 hour 20 minutes అనేది యాడ్ చేయాలి, రైటా. రైట్, చూడండి మనకి ఏం కనుక్కున్నా టైం ఏది కనుకొచ్చింది. సో టైం ఈక్వల్ ఫార్ములా ఏమి, సో మనకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 999 ఉండదు. సో మనకి బై స్పీడ్ ఎంత ఉంటుంది, మనం ఏం చేంజ్ చేసిన అవసరం లేదు, km/h అని ఇచ్చాడు కాబట్టి మనకి ఈజీగా చేయొచ్చు. సో పాయింట్ వల్ల అంటే మీకు ఏమని చెప్పింది వస్తుంది, పెట్టుకోవడానికి మంచిగానే వస్తుంది. ఇప్పుడు కొట్లు కొట్టడం కామన్, ఇదే ఇప్పుడు ఆడ ఆగుతుంది కష్టం, ఇది ఆగుతుంది, వీటి నుంచి రాదా ఆన్సర్ ఇప్పుడు మనకు చేసేకి. చెప్పండి 11తో కొడతారా, 11తో పోదు, ఇది ఏమిటితో పోతుంది, 5తోనే పోతుంది. 5వ కార్డుల 5వ కార్డుల 5వ కార్డు చెప్పండి, 5వ కార్డుల 5, నెక్స్ట్ 5×9=45, మళ్ళీ 5×9=45, 5 ఎంబల అంటే మీకు ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఏడాన్ని పోతుంది అది, చూడండి ఏడాన్ని పోతుందా, ఎక్కడ పోదా, పోకున్నప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని పోతుందా అని చెప్పు, 3తో పోతుంది, 3తో పోతుంది కదా రాయి, పైన చెప్పాలి కదా, 3×18, 3×18, 3×18. నెక్స్ట్ ఇప్పుడైనా పోతుందే మళ్ళా, సో పోదు. పోకున్నప్పుడు ఏం చేస్తారు మీది, ఈ 1/666 37 ఏం చేయాలా, భాగారం చేయండి ఫస్ట్. చెప్పండి ఏమొస్తుంది, 37 రెంట్లు అంటే ఎక్కువైపోతుంది కదా. సో సింపుల్గా 37 ఒకట్లో 37. తర్వాత ఏం తెచ్చుకోవాలా, నెక్స్ట్ 37 ఎక్కడి వరకు పోతుందో చూడండి ఒకసారి. 8తో చూడండి, 8 అంటే ఎక్కువైపోతుంది ఏమో. ఒక 7తో చూడండి, 7తోనా, 7×7=49, 7×3=21, ఒక 4×25. సో ఇంకా 37 పెడితే ఇంకా ఎక్కువైపోతుంది కదా. సో మనకి ఏమిటితో పెట్టింది 7 కదా, రైట్, 7th. సో మనకి చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకంటే 17 వచ్చింది, రైట్. మనకి ఇంకా ఇక్కడ ఎంత మిగులుతుంది చెప్పండి, 16 నుంచి 3 9 పోతే ఎంత మనకి 7, 8 నుంచి 5 పోతే మనకి 3, 8తో పోతుందా, అవు కదా, 8×56. సో ఓకే, మనకి అవసరం లేదు అట్లాంటప్పుడు డైరెక్ట్ 37 18లో పోతుంది అయితే డైరెక్ట్గా. సో మనకి ఎంత వస్తుంది టైం అనేది, 18 hours అనేది వస్తుంది. సో 18 hours మనం ఏమి యాడ్ చేయాలా, 1 hour 20 minutes యాడ్ చేయాలి. సో 20 minutes యాడ్ చేసేకి వస్తుంది. అక్కడ చూడండి మనకి ఎన్ని గంటలకు బయలుదేరిందంటే పొద్దున్న 6 AM బయలుదేరింది. అయితే వాడు ఏ సమయానికి చేరుకుంటున్నాడు అంటున్నాడు. సో 8 hours, ఫస్ట్ పొద్దునేమో 6 గంటలంట, దానికి 8 hours పూర్తిగా ఏమవుతుంది 18 hours. 18 hours అని అంటే టైం ఎంత చెప్పండి, పొద్దున్న 6 గంటలకు బయలుదేరారు, 18 గంటల తర్వాత టైం ఎంత ఏంటది రాదా, కుడి చేసేకి రాదా టైము చెప్పండి. మళ్ళా 18 గంటల పొద్దున్న 6 గంటలు అయింది టైము, 18 గంటల తర్వాత టైం ఎంత ఉంటుంది, 6 ఉంటుంది నస్తానా, చూడు 12 గంటలు ఉంటుంది, రైటా. సో 1 గంట 20 నిమిషాలు అవుతుంది, రైటా. 1:20 ఏమైతుంది మీకు రాకున్నప్పుడు కనీసము ఎన్ని గంటలు ఉండేది, ఎన్ని పొద్దున్న 6 ఇచ్చినాడు కదా. సో మళ్ళీ 6 గంటలకి రావాలంటే పొద్దున్న 6 అయింది, ఈవినింగ్ 6 కావాలంటే ఎన్ని అవర్స్ అవుతుంది, 12 hours. మళ్ళీ ఇప్పుడు 12 hours అనుకుంటే ఈవినింగ్ 6 అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని గంటలు మిగిలింటాయి, 6 గంటలు కదా, మళ్ళీ ఇంకా 6 గంటలు గుర్తు ఎంత వస్తుంది, తర్వాత మనం ఇంకా ఎంత కలపాలా, 1 గంట కలపాలి. సో 1 గంట కలిపితే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇంకా 20 నిమిషాలు యాడ్ చేస్తారు కాబట్టి 1 గంట 20 నిమిషాలు అవుతుంది అనమాట. ఆ టైం చేరుకుంటుంది. ఆప్షన్స్లో ఉండదని లేదు చూసుకున్నాండి, కనిపిస్తున్నదనే. సో కొద్ది కాంప్లికేటెడ్ అని క్వశ్చన్ లెక్క ఏం కాదు, ఇది కాంప్లికేటెడే, యాడా క్యాలిక్యులేషన్స్లో ఆలోచించాలా, రైట్. చూడండి రా, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 13 అనేది. నాకైతే 17 hours అంటే ఎంత టైము,
రైల్వే టైం ప్రకారం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లెక్కన ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇంకా చూడండి, మొత్తం ప్రయాణంలో కొంత భాగాన్ని గంటకి ఎంత కిలోమీటర్తో పోతారంటారా? 80 కిలోమీటర్ వేగంతోన ఎంతసేపు ప్రయాణిస్తాడంట అట్లా? రైట్. సో 31.5 మినిట్స్ అని క్వశ్చన్ ఇచ్చినాడు కదా. సో 31.5 అంటే మనం ఏమైనా రాయచ్చు లేదా? 1.5 నిమిషాలే చెప్పిండేది. సో నిమిషాలనే చెప్పిండేది. సో ఇంత నిమిషాల్లోనే ఎంత స్పీడ్తో పోతాడంట? టైమ్ స్పీడ్ ఇచ్చిండేది 80 కిలోమీటర్సా? 80 km/h వేగంతోనా ఎంతసేపు పోతాడంట? అంతసేపు ప్రయాణిస్తాడంట. తర్వాత మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఏమి ఇచ్చినాడు? సెకండ్ కేసు మిగతా భాగాన్ని అంటున్నాడు. రైట్. ఎంత మిగతా భాగాన్ని? ఎంత? 75 కిలోమీటర్ల వేగంతోనా? ఎంత? 75 కిలోమీటర్ల వేగంతోనా ఎంతసేపు పోతాడంట? 16 మినిట్స్ పోతాడంట. రైటా? అయితే కింద టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నారా? రైట్. సో టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కేసులు ఇచ్చినాడు. సేమ్ కదా మనకి మామూలుగా డిస్టెన్స్ కనుక్కోవాలన్నప్పుడు ఈ డిస్టెన్స్ దీనికి వస్తుంది, డిస్టెన్స్ దీనికి కూడా డిస్టెన్స్ వస్తుంది, యాడ్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సో బట్ ఇక్కడ చెప్పండి, మనకి ఏమిటో ఇచ్చినాడు? మనకి ఇక్కడ స్పీడ్ అనేది km/h ఇచ్చినాడు. మనకి టైం అనేది ఏమిటో ఇచ్చినాడు? మనకి మినిట్స్లో ఇచ్చినాడు. సో మరి దీన్ని చేంజ్ చేయడం ఈజీ, దీన్ని చేంజ్ చేయడం ఈజీ. ఏది చేంజ్ చేస్తారు చెప్పండి మీ ఇష్టం. సో మనకి దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఏం చేంజ్ చేయాలి చెప్పండి? ఇంటి చేయండి, ఏమవుతుంది? లేదన్నా ఎందుకన్నా మనకి 31.5 ఉండదు కదన్నా, పెట్టుకోండి మీ ఇష్టం, అదే పెట్టుకొని రాయండి. రైటా? అప్పుడు కింద ఏం చేయాలి? బై 60 కదా నార్మల్గా, బై 60 వేసుకోవాలి. బయట ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఏమవుతుంది? కింద ఇంకొక 0 వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? ఇంటూ ఏమి ఇచ్చినాడు? ఇంటూ 80 కదా ఇచ్చిండేది. సో 0 0 క్యాన్సల్. ఇంకేమితో పోతుంది? 5 6 30, 5 ముళ్ళ 5 1 అట్లా 5 ఎంత 10, 4 2 8, 4 ముళ్ళ 12, 3 1 అట్లా 3 2 6, 3 1 3. సో 2 1 2, 2 2 4. మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 42 కిలోమీటర్లు వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా చూడండి 75. సో 16 బై ఏం చేసుకోవాలా? 60 చేసుకోవాలి. రైటా? సో మనకి చెప్పండి, ఇక్కడ ఏమితో పోతుంది? 4తో కొడతారా? 10తో కొడతారు. 15 4 60, 15 5 70, 4 1 అట్లా 5 4. సో మనకి ఇక్కడ ఈ అంటే సెకండ్ పార్ట్లో ఎన్ని కిలోమీటర్లు పోయినాడు? 20 కిలోమీటర్స్. ఫస్ట్ పార్ట్లోనా 42 కిలోమీటర్స్. అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్లు పోయినట్లా? 62 కిలోమీటర్స్ పోయినట్లా. రైట్. చూడండి 15 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అనేది, 2 రైళ్ళ యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? 2:7 అంట. మొదటి రైలు 5 గంటల్లోన 250 కిలోమీటర్లు ప్రయాణిస్తే రెండవ రైలు యొక్క వేగం, 2 రైళ్ళ యొక్క వేగం మొత్తం ఎంత అని క్వశ్చన్ ఉంటుంది. అంటే 2 రైళ్ళు ఇచ్చినాడు కదా, రేషియో ఇచ్చినాడు. ఫస్ట్ స్పీడ్ యొక్క రేషియో ఎంత ఇచ్చినాడు మనకి? 2:. అంటే 2 రైళ్ళ యొక్క మొత్తము స్పీడ్ అంటే ఎన్ని భాగాలు అయితే? 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి మీకు. 4 ఆప్షన్స్లో 9తో పోయేది ఆన్సర్ అదే. 1న పోయేది ఎక్కువ పోతాయినా? 1 పోతుందా? రైటా? అట్లా అంటే మనం డైరెక్ట్ ఎప్పుడైనా రేషియో ఇచ్చినప్పుడు ఏదైతే నెంబర్ ఉంటుందో, కనుక్కోవాల్సిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్లో ఏదైతే ఆప్షన్ ఇస్తాడో అది పోతే అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం. బట్ అట్లా చేయకూడదు, ఎగ్జామ్లో చేసే పద్ధతి అది. రైట్. చూడండి, మనం ప్రొసీజర్ నేర్చుకోవాలి కదా. సో మనకి 2 రైళ్ళు 2 ట్రైన్స్ ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రైన్లు ఏ మరియు బి అనుకోండి. వీటి యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు? వేగాల యొక్క నిష్పత్తి అంటే ఏంటి ఇచ్చినాడు? స్పీడ్ యొక్క రేషియో ఇచ్చినాడు కదా, 2:7 అంట. అందులో ఫస్ట్ రండి, ఏ ట్రైన్, ఒక ట్రైన్ గురించి ఇచ్చినాడు. మొదటి రైలు 5 గంటల్లోన. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ ట్రైన్ గురించి మాట్లాడితే ఈ ట్రైన్ అనేది 5 గంటల్లో ఎంత డిస్టెన్స్ పోతుందంట? 250 కిలోమీటర్లు పోతుందంట. అంటే ఎన్ని గంటల్లో పోతుందంట? 5 గంటల్లో పోతుంది అన్నప్పుడు దీని యొక్క స్పీడ్ కనుక్కోవచ్చలేదు మనము. పైన ఏమనికి డిస్టెన్స్, కింద ఏమి ఇచ్చాడు? టైం. సో మనకు అనుకుంటే ఏమొస్తుంది? స్పీడే కదా వచ్చేది. సో 5 1 అట్లా 5 5 అంటే మనకి ఏ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది మనకి? ఏది? 50 km/h. రైటా? అప్పుడు చూడండి, మనకి ఏ ట్రైన్కి మరి ఎన్ని స్పీడ్ యొక్క రేషియో ఎన్ని భాగాలకు ఉండదు? ఇదా 2 పార్ట్సే కదా ఉండేది. సో ఆ 2 పార్ట్స్కి మనకి ఎంత వచ్చింది? 50 వచ్చింది. మనం ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలా? 7 పార్ట్స్ కనుక్కోవాలా. తెలుసు కదా. ఇంటి ఏం చేయమని చెప్పి ఇట్లా తెలిసినప్పుడు 7 × 50/2. ఇక్కడ అనుకుంటేది బై చేసుకోవాలని అర్థం. చెప్పండి ఏమొస్తుంది? సో 25 ఏళ్ళ. సో మనది ఎంత వచ్చింది? మనకి బి ట్రైన్ యొక్క స్పీడ్ 175. ఏ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది? 50 వచ్చింది.
వాడు మొత్తం అడుగుతున్నాడు, మొత్తం ఎంత అవుతుంది? అదే మీకు డైరెక్ట్ 9తో పోతుంది కదా అని చెప్పింది. ఇక్కడ ఓవరాల్గా 9 వేసుకున్నా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చాడు అనేది కొంచెం జాగ్రత్త చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక వ్యక్తి రైలులో మొత్తం ప్రయాణంలోన 3/7 వంతు దేంట్లోనంటారా? ట్రైన్ అంట. సో ట్రైన్ అంటే రైలు అని రాస్తాడు, మళ్ళీ టీ అంటే టీ అనేది. సో రైలు అంట, రైలు ఎంత ప్రయాణించినాడంట? 3/7 వంతు అనేది ప్రయాణించినాడంట ట్రైన్లోన. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడంటే బస్సులో మొత్తం ప్రయాణంలో ఎంత ప్రయాణించినాడంట? బస్సు గురించి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎంత? 5/14 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 5/14. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నదో తెలియదు, రైటా? మొత్తం ఎంతో కొంత డిస్టెన్స్ ఉండదంట, కొంత దూరం ఉండదంట. ఆ దూరంలోని కొద్దిగా రైల్లో ప్రయాణించాడంట. ఫస్ట్ మొత్తం ఎంతైతే దూరం ఉంటుందో ఆ దూరంలో ఎన్నో వంతు అంట? 3/7 వంతు రైల్లో ప్రయాణించినాడు. నెక్స్ట్ ఇంకా కొద్దిగా డిస్టెన్స్ మిగిలితే కదా, ఆ మొత్తం దూరంలోన మొత్తం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తంలోన 5/14 ఎంత అన్నాడు? బస్సులో ప్రయాణిస్తున్నాడు. మీ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటప్పుడు చూడండి, వాడు ఏమి ఇచ్చాడు అనేది క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీకు ఇప్పుడే చెప్తున్నా, టోటల్ డిస్టెన్స్ మీకు ఈ లెక్కలో ఏమి ఇచ్చాడంటే చూడండి మీకు క్వశ్చన్ ఒక వ్యక్తి రైల్లోన మొత్తం ప్రయాణంలోన 3/7 వంతు. ఇది ఎట్లా ట్రైన్లో ప్రయాణించేది? మొత్తం ప్రయాణంలోన. తర్వాత నెక్స్ట్ బస్సులో ప్రయాణించింది కూడా చూడండి, బస్సులోన మొత్తం ప్రయాణంలో మళ్ళీ 5/14 అని క్వశ్చన్. అంటే టోటల్ డిస్టెన్స్లో నుంచి 5/14. కొన్నిసార్లు ఇక్కడ ఏమని ఇస్తాడంటే టోటల్ డిస్టెన్స్ అని ఇవ్వకున్నట్ల రిమైనింగ్ డిస్టెన్స్ అని ఇస్తాడు. అంటే మిగిలిన దూరంలోన, అంటే కొద్దిగా దూరం అనేది ఉంటుంది, మొత్తం ఎంతో కొద్ది డిస్టెన్స్ ఉన్నది. ఆ డిస్టెన్స్ ఉన్న 3/7 వంతు మనకి రైల్లో ప్రయాణించిన తర్వాత మిగిలిన డిస్టెన్స్ ఉంటుంది కదా, సో మిగిలిన డిస్టెన్స్ ఉన్న 5/14 అంటున్నాడు కొన్నిసార్లు. సో అక్కడ రిమైనింగ్ అని క్వశ్చన్ అంటున్నాడా లేదంటే టోటల్ డిస్టెన్స్ అని ఇచ్చినాడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మీరు, రైటా? అయితే చూడండి, మిగిలినది ఏం చేసినాడు అని క్వశ్చన్ అంటే 3 కిలోమీటర్లు కాలినడక అంటే నడుచుకుంటూ పోయినాడంట. వాకింగ్ డిస్టెన్స్. వాకింగ్ ఎంత అంటారా? అంటే 3 కిలోమీటర్లు అని ఇచ్చినాడు. అయితే కింద ఓవరాల్ అతను ప్రయాణించిన మొత్తం ప్రయాణం అంటే ఎంత దూరం అని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైటా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి సింపుల్గా ఎట్లా చేయొచ్చు అని క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి ఇవి ఏవైతే అంటే మనకి భిన్నాలు ఏమైతే ఇచ్చి ఉంటాడో ఆ భిన్నాలు ఉన్న కింద మనకి ఏటివి హారం అని క్వశ్చన్ ఉంటారు కదా, న్యూమరేటర్ డినామినేటర్ తెలుసు కదా. సో మనకి కింద ఏమి ఇచ్చినాడు అంటే తీసుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? 7, 14 ఇచ్చాడు. సో మనకి ఈ 7, 14కి ఎల్సిఎం కనుక్కునండి. ఎంత అవుతుంది ఎల్సిఎం? 14 అవుతుంది. కాసా కనుక్కోమంటారు కదా, సో కాసా కనుక్కొని చెప్పినాం కదా, సో 14 అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి దీంట్లో అంటే ఫస్ట్ మనకు టోటల్ డిస్టెన్స్ ఇది టోటల్ డిస్టెన్స్ మనం అనుకున్నాం అంటే మొత్తం దూరం ఎన్ని కిలోమీటర్లు ఉన్నదంటే 14 కిలోమీటర్లు ఉన్నదాని కష్టం, అంటే 14 భాగాలు ఉన్నదాని కష్టం అనుకోవాలి. అందులో ఇప్పుడు చెప్పండి మొత్తం ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. రైల్లో పోయింది మొత్తం దాంట్లో ఎన్నో వంతు అంట? 3/7 అని కష్టం. సో అప్పుడు 3/7. సో 7 ఒక అట్లా 7 రెంట్ల 14 అంటే 3 రెంట్ల అంటే మనకి ఇక్కడ ఎన్ని భాగాలు పోయినట్లా? 6 భాగాలు పోయినట్ల ఇక్కడ ట్రైన్లో. సో నెక్స్ట్ మరి బస్సులో ఏమంటున్నాడు? మొత్తం ప్రయాణంలో అంటున్నాడు. ఒకవేళ మిగిలిన ప్రయాణంలో కష్టం అంటే ఏం చేయాలప్పుడు? టోటల్ డిస్టెన్స్ 14 ఉంటుంది, ట్రైన్లో ఉండేది ఎంత? 6 కాబట్టి 14 నుంచి 6 పోతే ఎంత ఉంటుంది? 8. అప్పుడు 8లో రిమైనింగ్ అంటే 8 తీసుకొని చేయాలి దీనికి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ మొత్తం అని కష్టం ఇచ్చాడు. సో మొత్తం అని ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇక్కడ 14 మొత్తం దీంట్లో ఎంత పోయినాడంట? 5/14 అంటున్నాడు. సో 14 ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు చెప్పండి ఇక్కడే బస్సులో రైల్లో ఎన్ని భాగాలు పోయినాడు? 6 భాగాలు. బస్సులో ఎన్ని భాగాలు పోయినాడు? 5 భాగాలు. మనకు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? మరి ఇప్పుడు రైలు మరియు బస్సులో కలిపి పోయినది ఎంత? 11 భాగాలు. కానీ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 14. అంటే మనకి ఇంకా ఎన్ని భాగాలు ఎక్స్ట్రా ఉన్నాయి? 3 భాగాలు ఎక్స్ట్రా. ఆ 3 భాగాలు దేనికి సంబంధించి ఉంటుంది? ఇంకా అంటే మనకి 3 భాగాలకి మనకి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు? 3 కిలోమీటర్లనే ఇచ్చినాడు. మనకి ఎన్ని భాగాలు వచ్చాయి మొత్తము? సో 14 భాగాలు కూడా ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? 14 కిలోమీటర్లు వస్తాయి. సో మనకు టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత వస్తుంది? 14 కిలోమీటర్లు అనేది వస్తుంది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 17 ఏమి ఇచ్చాడు మనకి? రైలు వేగం అనేది కారు వేగానికి 2/1/6 టైమ్స్ అని ఇచ్చాడు మనకి. రెట్లని కష్టం. చూడండి కంపారిజన్ ఏం చేస్తున్నాడు? రైలు కారు. సో ఈ రైలు వేగం అనేది ఎట్లుంటుందంటే కారు వేగానికి కొన్ని రేట్లను కష్టం ఇచ్చినాడు. అంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలా? కారు వేగం తెలియదు. మీకు ఇంతకుముందు చెప్పిన ఎప్పుడైనా కానీ కంపారిజన్ వచ్చేటప్పుడు
ఫస్ట్ మనకి ఏదైతే కంపారిజన్ చేస్తామో దాన్ని ఎన్ని భాగాలు అనుకోమని చెప్పి మీకు ఒక భాగం అనుకుంటే అయిపోయి కదా, ఇతరులకు రీచ్కి వచ్చేస్తుందని లేదా. సో మనకి ఎప్పుడైనా కార్తోనే కంపేర్ చేస్తారు కదా, కార్ని ఏమంటారు, ఇది ఒక 1 పార్ట్ అనుకుంటే గిన. సో ఈ రైలు అనేది ఏముంటుందంట, కార్కి ఎన్ని రెట్లు అంట, ఎన్ని రెట్లు ఇచ్చినాడు, 2/1/6 అని ఇచ్చాడు. సో ఈ 2/1/6 మనం ఏమని రాయొచ్చు, 6 రెట్ల 12 1 13/6 అంటే దీంట్లో 13/6 రెట్లను కష్టి డైరెక్ట్ ఏమని రాయొచ్చు ఇక్కడ, ఇంకా 13/6 అంటే ఎందుకని కష్టే 1 అనుకుంటే మనము అదే మనకి బెనిఫిట్ వచ్చేది అనమాట, రైటా. సో మనకి ఇక్కడ 20 బైలో 6 అనేది ఎప్పుడు ఉండకూడదు, రేషియోలోకి మార్చాలంటే. సో మనం 6తో ఇంటి చేస్తే అయిపోయి 2 6 6 మనకి 6 అనేది ఏమవుతుంది, క్యాన్సల్. చెప్పండి మనకి ఇక్కడ 13:6 అంటే రైలు వేగానికి కారు వేగానికి రేషియో ఏమి ఇచ్చినట్లు మనకి 13:6 అనేది ఇచ్చినట్లు. అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే, కారు గురించి మాట్లాడుతున్నాడు. కార్ అనేది 486 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు, 486 కిలోమీటర్లు ఎంతలో పోతుందంట, 6 గంటల్లో పోతుందంట. ఎన్ని గంటల్లో పోతుందంట, 6 గంటల్లో పోతుంది. అప్పుడు స్పీడ్ కనుక్కోవచ్చా లేదా, 9 గంటలు ఇచ్చినాడా, రైట్ 9 గంటల్లో ఇచ్చినట్టు, రైట్. సో 9 గంటల్లో ప్రయాణిస్తగిన. సో కార్ అనేది మొత్తం ఎన్ని కిలోమీటర్లు, 486 కిలోమీటర్లు, 9 గంటల్లో ప్రయాణిస్తగిన. మనకి స్పీడ్ కనుక్కోవచ్చా లేదా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం అంటే ఏమొస్తుంది, స్పీడే కదా వచ్చేది. సో మన కొట్లు కొట్టే నేటర్ పోతుంది 9 5 నెక్స్ట్ 9 దాల్లా అంటే మనకి ఎంత వచ్చింది, 54 కిలోమీటర్ పర్ అవర్. ఏదైతే కార్ యొక్క స్పీడ్. అయితే వాడు ఏం స్పీడ్ కనుక్కోమన్నాడు, ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చేది, ఇది కూడా ఏమి ఏటివి రేషియోలో, స్పీడ్ రేషియోలే కదా. సో మన కార్ అనేది ఎన్ని భాగాలు ఉన్నది, 6 భాగాలు ఉన్నది. సో 6 భాగాలకి ఎంత ఇచ్చినాడా, ఎంత వచ్చింది మనకి 54 వచ్చింది. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా, 13 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు. నార్మల్గా మీరు ఆప్షన్స్లో 13తో ఏది పోతే అది కూడా ఆన్సర్ అని చెప్పొచ్చు. 13తో ఏది పోతే చెప్పండి ఆప్షన్స్ కూడా అన్నీ ఎక్కువ ఉండయినా. 6 కార్ల 6 9 54. సో 13 9 117 కిలోమీటర్ పర్ అవర్ డిస్టెన్స్ అడిగినాడు. అయితే ఏమంటే రైలు ఎంత దూరం 6 గంటల్లో ఎంత దూరం ప్రయాణించగలదు అని కష్టం అన్నాడు. సో మనకు దూరం అంటే ఏం ఫార్ములా, డిస్టెన్స్. డిస్టెన్స్ ఇచ్చుకోండి ఫార్ములా ఏమి, స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత వచ్చింది 117, టైం ఎంత ఇచ్చినారు 6 గంటలు ఇచ్చినారు. సో ఇంటి చేసి చాలు చెప్పండి. 6 ఏళ్ళ 42, 6 కార్ల 6 1 4 10, 6 కార్ల 6 1 702 కిలోమీటర్లు పోతుంది అనమాట. సో 6 గంటల్లో ఎంత డిస్టెన్స్ పోతుంది, 702 కిలోమీటర్స్. రైట్ చూడండి మనకి ఇక్కడ కేస్ 1 కేస్ 2 అంటే 2 సందర్భాలు ఉంటాయని కష్టం అనుకున్నాండి, రైటా. సో ఈ 2 సందర్భాల్లోన టైం కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్, టైం కాన్స్టెంట్. ఏం ఉండాలా, టైం కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు కేస్ 1లోన అంటే ఇది ఒక సందర్భము, ఇది ఒక సందర్భం. సో ఈ ఫస్ట్ సందర్భంలోన ఎంతో కొంత టైంలోన టైం ఈజ్ ఈక్వల్ నార్మల్గా ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఎంతో కొంత కాలంలోన కొంత దూరం పోవాలా, కొంత వేగంతో. ఎంత వేగంతో పోతాడో తెలియదు, కొంత వేగంతో పోతాడు. బట్ ఈ డిస్టెన్స్ని నేను కేస్ 1 అనుకున్నాను కాబట్టి 1 అనుకుంటా, అర్థమైనా. సేమ్ మళ్ళీ నెక్స్ట్ కేస్ 2కి వచ్చినప్పుడు చూడండి, టైం మాత్రము ఇక్కడ ఎంత అయితే టైం పడుతుందో ఇక్కడ కూడా అంతే టైం పడాలా, సేమ్ టైం పట్టాలా. కానీ డిస్టెన్స్ మారాలా, స్పీడ్ కూడా మారాలా, వేరు ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది d2 అనుకుంటే స్పీడ్ అనేది ఏముంటుంది s2. అంటే మీకు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ప్రయాణించింది ఒకే వ్యక్తి అనుకోండి. ఒక వ్యక్తి 2 ప్రయాణాలు చేసినాడు. ఆ 2 ప్రయాణాలకి టైం అనేది ఎప్పుడు పడుతుంది, సేమ్ 2 ప్రయాణాలకు ఒకటే. కానీ 2 ప్రయాణాల నుంచి ప్రయాణించిన దూరం డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత ఏముంటుంది, స్పీడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుండదనే లేదా. సో ఒక వ్యక్తి 2 ప్రయాణాలని ఒకే టైంలోనే ఒకే టైంలోనే మనము ప్రయాణిస్తే గిన అప్పుడు మనకి రేషియో ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ టైం t = వచ్చింది, ఇక్కడ కూడా టైం t అనేది టీనే వచ్చింది. సో మనకి ఈ 2 ఎట్లుంటాయి, ఇప్పుడు ఈక్వల్గానే ఉండాలి. అంటే ఇది ఏమవుతుందో ఇది కూడా అదే కదా అయ్యేది. అంటే నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు, d1/s1 = d2/s2 రాయచే లేదా. అంటే ఇక్కడ చూడండి, ఈ d2 ఇతరకు వచ్చేసి s1 అవతలకు పంపిస్తే ఇక్కడ నార్మల్గా d1 is to d2
ఈక్వల్ టు S1:S2 అవుతుంది. ఇంకా అర్థం కాలేదా? సో జస్ట్ ఇది D1 ఇక్కడ ఉంది కదా, ఇతరం తీసుకొస్తే ఏమవుతుంది, ఇది D2. S1 అవతలం పంపిండి ఏమవుతుంది, S1 అంటే డిస్టెన్స్ అన్నీ ఒక దగ్గర, స్పీడ్ రేషియోలను ఒక దగ్గర తీసుకోండి. అప్పుడు ఏమైతే చెప్పండి, డిస్టెన్స్ 1 డిస్టెన్స్ 2. రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, స్పీడ్ 1 స్పీడ్ 2 యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల. సో సింపుల్గా నువ్వు ఇది ఇంత గుర్తుపెట్టుకునే బదులు ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, ఎప్పుడైతే టైం అనేది కాన్స్టెంట్గా ఉంటుందో దట్ డిస్టెన్స్ ఏమైనా కానీ రెండు దూరాల యొక్క నిష్పత్తి అనేది వాటి యొక్క వేగాల నిష్పత్తికి సమానంగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఎప్పుడు టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏవైనా కానీ రెండు దూరాల యొక్క నిష్పత్తి అనేటివి వాటి యొక్క వేగాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. రైట్, ఎప్పుడైతే టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ పాయింట్ గుర్తుపెట్టాను. వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ ద రేషియో బిట్వీన్ టూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో బిట్వీన్ టూ స్పీడ్స్. రైటా, రెండు దూరాల మధ్య నిష్పత్తి అనేది రెండు వేగాల మధ్య నిష్పత్తికి సమానంగా ఉంటుంది ఎప్పుడు టైం స్థిరంగా ఉన్నప్పుడు, టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. రైట్, క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక వ్యక్తి గంటకి 1/2 కిలోమీటర్స్ కాకోకున్నట్ల 12 కిలోమీటర్ వేగంతో నడిస్తే 14 కిలోమీటర్లు ఎక్కువ నడిచేవాడు. అంటే మీకు చూడండి, ఒకవేళ అంటే కొద్ది స్పీడ్తో వేయకంటే నార్మల్ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ఊరికి పోవాలనుకుంటే కినా నిదానంగా పోతారు. ఫస్ట్ మీ నాన్న మీ ముందు పోయింటిగినా ఇంకొక కొద్దిగా స్పీడ్ వచ్చింటే కినా ఇంకొక 10 నిమిషాలు ముందు వచ్చేవాడిని అనకష్టంగా టైం అనేది చెప్తారు. లేదంటే కినా వానికంటే ఇంత స్పీడ్తో ఎక్కువ పోయింటిగినా ఇన్ని కిలోమీటర్ వానికంటే ఎక్కువ పోయేవాడిని అనకష్టంగా చెప్తారనే లేదా? కానీ టైం ఏమైనా చేంజ్ అవుతుంది ఇక్కడ. టైం అదే టైంలోనే నువ్వు స్పీడ్ ఎక్కువ పోతే ఏమవుతుంది, కొంచెం ఎక్కువ కిలోమీటర్లు పోతావు అంతే కదా. నువ్వు ఎంత ఎక్కువ స్పీడ్ పోతే కినా అన్ని ఎక్కువ కిలోమీటర్లు పోతావు. అట్లా మనకి ఇక్కడ రెండు కేసులు ఇచ్చారు చూడండి. ఫస్ట్ కేసులో వాడు ఎంత స్పీడ్తో పోయినాడు, 1/2 km/h వేగంతో పోయినాడంటే ఫస్ట్. రైటా, దీంతో కాకోకున్నట్ల ఎన్ని కిలోమీటర్తో నడిస్తే ఇంకొక కేసు ఏమి ఇచ్చాడు, 12 km/h. అంటే ఒకవేళ దీంతో పోయి అంటే 8.5 km/h వేగంతో పోయేదానికంటే ఒకవేళ 12 కిలోమీటర్ల వేగంతో నువ్వు పోతేగినా ఏమవుతుంది అనుకృష్ణ, అట్లా పోతేగినా ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ నడుస్తాడంట, 14 కిలోమీటర్లు అనేది ఎక్కువ. మనకి ఇక్కడ చూడండి, దీది ఏడిదివి స్పీడే కాదు ఇచ్చిండేది. మనకి టైం కాన్స్టెంట్ అని ఈ క్వశ్చన్ చదివితే మీకు అర్థమవుతున్నదనే కావట్లేదు. సేమ్ టైంలోనే ఒకే టైంలోనే నువ్వు ఈ వేగంతో పోయేదానికంటే ఈ వేగంతో పోతేగినా ఎన్ని కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు నువ్వు ఎక్కువ పోతుంటివి. ఒకవేళ దీని నుంచి కాకుండా దీని సేమ్ టైమే కదా. అంటే ఇక్కడ టైం కాన్స్టెంట్ అని మీకు అర్థమవుతున్నదనే. సో టైం కాన్స్టెంట్ అని ఇచ్చినాడు. సో మనకి ఏం రేషియోస్ రాసుకోవచ్చు, స్పీడ్ 1 స్పీడ్ 2 అంతేనా. సో మనకి చెప్పండి 8 రెట్ల 16 1 17/2. ఇక్కడ ఎంత ఉంటుంది, బయట ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇరువైపులా ఇంటూ 2 సో 2 క్యాన్సల్, 17:24. సో ఇది ఏది స్పీడ్స్ అంటే S1కి S2కి. సో ఈ S1 S2 యొక్క రేషియో దేనికి ఈక్వల్గా ఉంటుందని చెప్తే మీకు D1 D2కి ఈక్వల్గా ఉంటుంది. సో అది కూడా ఏమవుతుంది, అప్పుడు D1 D2 కూడా ఏమవుతుంది 17:24. అప్పుడు చూడండి, దీది 17 భాగాలు, ఇది పోతే దీంతో బయటికి ఎన్ని భాగాలు వచ్చేది, 24 భాగాలు అయ్యేది. అంటే డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి, 7 భాగాలు ఉన్నాయి. సో ఆ 7 భాగాలకి ఎన్ని కిలోమీటర్లు ఎక్కిపోతారని చెప్తున్నాడు వాడు, 14 కిలోమీటర్లు అంటున్నాడు. ఇది అర్థమైంది ఇది. సో టైం కాన్స్టెంట్గా ఉండదు, వాటి చిన్నది 2 స్పీడ్లు, వాటిని రేషియోలో రాసుకున్నాను నేను. కింద బయట 2 ఉండదు కాబట్టి ఇంటూ 2 చేసి 17:24 రెండు స్పీడ్ యొక్క రేషియోస్ కాబట్టి దాన్ని మనకి D1 మార్చుకోవచ్చు కదా. అంటే డిస్టెన్స్ యొక్క రేషియోలోకి మార్చుకుని ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి 7:24 అవుతుంది. బట్ దీనికంటే మనకి డిస్టెన్స్ ఎంత ఎక్కువ అంటున్నాడు, 14 కిలోమీటర్లు అంటారు. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 7. సో మనకి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చాడు, 14 కిలోమీటర్లు ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమని చెప్పంటారా, అయితే అతను ప్రయాణించిన అసలు దూరం ఎంత. ఇప్పుడు అసలు దూరం అనేది ఏమైతుంది, 17 అవుతుంది 24 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది వాడు ఈ స్పీడ్తోనే కదా పోయిండేది. సో ఈ స్పీడ్తో పోయినాడంటే ఇదే ఒరిజినల్ డిస్టెన్స్. ఒకవేళ ఈ స్పీడ్తో పోయింటే ఇంత డిస్టెన్స్ పోయేవాడు అని అర్థం అనమాట. సో ఒరిజినల్ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు 17 అవుతుంది. అర్థమవుతుందా మీకు ఇక్కడ. సో ఈ స్పీడ్తోనే కదా వాడు పోయింది, ఈ స్పీడ్తో పోతే ఇదే డిస్టెన్స్ వాడు పోయిండేది. ఒకవేళ ఈ స్పీడ్తో పోయింటే ఇంత డిస్టెన్స్ పోయేవాడి వెనక చెప్తున్నాడు. అర్థమైనా. సో మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా,
సో 17 భాగాలకి ఎంత? సో 17 × 14 బై ఏం చేయాలా 7 7 అట్లా 22. సో 17 2 34 కిలోమీటర్లు పోయినాడు వాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 25 ఏమి ఇచ్చాడు చూడండి. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బీలు రెండు వేర్వేరు ప్రదేశాల నుండి ఒకరు వైపునకు ఒకరు వరుసగా ఎంత పోయినారంటారా? గంటకి 35 km/h 40 km/h వేగాలతో బయలుదేరారంట. వారు కలిసే సమయానికి ఒక వ్యక్తి 56 కిలోమీటర్లు ఎక్కువ వేగం ప్రయాణిస్తే, అంతేనా? వారు కలిసే సమయానికి మొదటి వ్యక్తి 56 కిలోమీటర్లు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ అనే ఒక ఎండ్, ఇంకొకటి బి ఎండ్ అనుకున్నాండి. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు, ఇక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చినాడు. వచ్చేసి ఎక్కడో సటైన ఒక దగ్గర కలుసుకున్నారు. కరెక్ట్ మీడియా అని చెప్పలేదట. మరి మధ్యలో సుక్కు పెట్టినాక మధ్యలో కలుసుకున్నారు అనుకున్నారు మీరు. అది కాదు, ఎక్కడో ఒక దగ్గర కలుసుకున్నారు. అట్లా కలుసుకున్నప్పుడు వీనికంటే వీడు కొన్ని కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించాడంట. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినాడు అన్నాడు? 56 ఇచ్చింది అది. సో 56 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించినాడు అనుకుంటున్నాడు. అప్పుడు చూడండి, సో మనకి S1 S2 అంటే స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు చెప్పంటారా? మనకి 35 1 40 క్వశ్చన్ ఇచ్చాడా లేదా? సో మనకి రేషియో ఏమైతే చెప్పండి. 1 ఇది పోదు కదా, 5 వేల 35 5 మన. సో మనకి ఇది ఏమికి ఈక్వల్గా ఉంటుంది? D1 D2కి ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉన్నాయి? 1. ఆ 1కి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు? అర్థం కాలేదు. 56 ఇచ్చినాడా? వారు కలిసే సమయానికి మొదటి వ్యక్తి 56 కిలోమీటర్లు. మనకి ఇది ఏమి ఇచ్చినాడంటే ఒకటి ప్రయాణించిందే కంప్లీట్గా ఇచ్చేసినాడు. ఏమి ఇచ్చాడు? 7కి ఇచ్చినాడు. అంటే ఏ అనేవాడు కంప్లీట్ ఎంత పోయినాడంట? 56 కిలోమీటర్లు పోయినాడంట. రైటా? అయితే బి అనేవాడు ఎన్ని కిలోమీటర్లు వచ్చినట్టు అనేది కనుక్కోవాలి అదే టైంలోనే. రైటా? సో మనకి 7కి ఎంత ఇచ్చాడు? 50. మనం ఎన్ని కనుక్కున్నా? బి అంటే 8. సో 7 అట్లా 8 ఎంబాలా. సో మనకి బి అనేవాడు ఎన్ని కిలోమీటర్లు పోతాడు? 64 కిలోమీటర్లు పోతాడు. అలాగే చూడండి, కావాలంటే 26 కూడా చేద్దామండి. ఏముండదంటే, రెండు రైళ్లు ఒకే సమయంలోనే ఈక్వల్ చెప్తున్నారు కదా, టైం కాన్స్టెంట్ అండి. ఒకే సమయం అంటున్నాడు. 2 స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి మరియు వరుసగా 90 మరియు 70 కిలోమీటర్ల వేగంతో ఒకదాని వైపు మరొకటి వెళుతాయి అని అంటున్నాడు. చూడండి, అవి రెండు కలిసినప్పుడు ఒక రైలు మరొక రైలు కంటే 140 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించినట్లయితే అంటున్నాడు. సింపుల్. ఇప్పుడు చెప్పండి, మనకి రేషియో ఏమి ఇచ్చినాడు? 90/70. కాబట్టి ఏమవుతుంది? 9:7. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2కి. ఆ 2కి ఎంత అంటున్నాడు? 140 అంటున్నాడు. అయితే ఇది ఏం కనుక్కోమని లాస్ట్ చెప్పండి. అయితే 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత అనకష్ట అంటున్నాడు. సో మనకి ఇక్కడ 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత ఉన్నది చెప్పండి. ఆన్సర్ చెప్పండి. అంటే 16 అయితే అనకష్ట చెప్తావు. ఆన్సర్ చెప్పబ్బా. 16 అయితే అనకష్ట 16కి ఎంత అనుకున్నా లేదా? 2వ కార్డుల 2 నెంబర్ 16. సో 14 ఎంబలా. సో మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? యాడ్ చేయలేని కష్టం అంటారు కానీ యాడ్ చేసి ఏమొస్తుంది చెప్పట్లేదు మీరు. నాకు కూడా తెలిసి యాడ్ చేయలేను. ఆన్సర్ చెప్పాలి కదా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఏమి ఇచ్చినాడంటే 225 మీటర్ల దూరం నుండి ఒక పోలీసుకు ఒక దొంగ కనిపించాడంట. రైటా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఎక్కడో ఒక ఎక్స్ అనే పర్సన్ నా నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఆల్రెడీ 225 మీటర్ల కిలోమీటర్ల ఏమి ఇచ్చాడు? మీటర్లే ఉంటుంది మ్యాక్సిమం. అంత పరిగెత్తాలి కదా రియల్. బట్ క్వశ్చన్లు ఇవ్వచ్చు, చెప్పలేము. సో 225 మీటర్స్ అంటే నేను ఇక్కడ నిలబడినాను, నా నుంచి ఎవరు ఒక ఎక్స్ అనే పర్సన్ 225 మీటర్ల దూరంలో ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. రైటా? సో నేను వాడిని చూశాను. చూసిన తర్వాత ఏం చేసినా, కాకపోతే ఇక్కడ పోలీసు దొంగ అని చెప్తున్నారు చూడండి. అంతే. చూసిన తర్వాత పోలీసు వేట మొదలు పెట్టగానే అంటే పరిగెత్తడం స్టార్ట్ చేసినాడు. పోలీసు ఇక్కడ పరిగెత్తడం స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ కూడా దొంగ ఏం చేసినాడు? వాడు కూడా పరిగెడతాడు. అంటే వాడు మధ్యలో ఆల్రెడీ డిస్టెన్స్ ఉన్నది, వాడు పరిగెడుతున్నాడు, వెనుక ఈ మంచి కూడా పరిగెడుతున్నాడు. కాకపోతే ఇద్దరికి వేగాలు డిఫరెన్స్గా ఉన్నాయి. సో మనకి ఒక పోలీస్ యొక్క వేగం ఎంత ఇచ్చినాడు రా? 13 km/h మీటర్/సెకండ్ km/h కదా. సో km/h ఇచ్చినాడు. సో నెక్స్ట్ మనకి దొంగది ఏమి ఇచ్చాడు? థీఫ్ 11 km/h. చూడండి, మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎటువంటి మనకి కాన్సెప్ట్ ఏం అవసరం లేకుండా సాల్వ్ చేసేయచ్చు ఈజీగా. ఎలా అంటే ఇప్పుడు వీడు 13 కిలోమీటర్లు అంటే ఒక గంటకి 13 కిలోమీటర్లు పోతాడు వీడు. ఒక గంట సేపు పరిగెత్తిన వీడు, ఒక గంట సేపు పరిగెత్తికి వీడు ఎన్ని కిలోమీటర్లు పోతాడు? 11 కిలోమీటర్లు పోతాడు. అంటే ఒక గంటలో నా వాళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది?
రెండు కిలోమీటర్లే కదా, ఒక గంటలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళకి, 2 కిలోమీటర్లు ఉంటుంది. సో మనకి డిఫరెన్స్ చూసుకుంటే గిన రైట్, డిఫరెన్స్ అనేది చూసుకుంటే గిన ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, 2 km/h. సో ఈ 2 km/h అనేది ఎక్కువ పోతారు. ఎవడు ఎక్కువ పోయేది, పోలీసు ఎక్కువ పోతారు. ఈ 2 km/hతో మనకి ఆల్రెడీ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మధ్యలో, రైటా. సో అంటే ఆ డిస్టెన్స్ ఈ వేగంతో ఈ డిస్టెన్స్ అనేది కవర్ అయిపోతూనే లేదా, ఆల్రెడీ మధ్యలో గ్యాప్ ఉండదనే లేదా. వాడు స్పీడ్తో పోతున్నాడు, వీడు కూడా పోతున్నాడు, కాకపోతే వాడు పోయేదానికంటే వీడు ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ పోతారు కాబట్టి వీళ్ళ మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది నిదానంగా ఏమైపోతుంది, తగ్గుతూ అనేది వస్తుందనే లేదా. ఎందుకు తగ్గుతుంది అని క్వశ్చన్ అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ స్పీడ్ ఎంత ఉంటుంది, 2 km/h వేగంతో ఉండదు. బట్ ఇప్పుడు మనం కనుక్కోమని చెప్పింది ఏం చూడండి, లాస్ట్కి ఏం కనుక్కోమని చెప్పండి. అయితే ఆ పోలీసు అతడిని పట్టుకునే లోపు దొంగ అనేవాడు ఎంత దూరం పరిగెడతాడు అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఎంత దూరం పరిగెడతాడు అని క్వశ్చన్ అంటే దూరం కనుక్కోవాలి. సో దూరం ఇది కూడా ఫార్ములా ఏమి, టైం ఇంటూ స్పీడ్. మీకు ఆల్రెడీ స్పీడ్ తెలుసు, 10 ఎంత స్పీడ్ మనకి 11 అనేది ఆల్రెడీ స్పీడ్ తెలుసు. మనం ఏం కనుక్కుంటే సరిపోతుంది, ఇక్కడ టైం కనుక్కుంటే చాలు, టైం కనుక్కుంటే సరిపోతుంది. సో టైం కనుక్కోవాలి. సో టైం ఎట్లా కనుక్కోవాలా, ఎంతసేపు పరిగెడతాడు దొంగ చెప్పండి, ఎంతసేపు పరిగెడతాడు, పోలీస్ పట్టుకునేంత వరకు పరిగెడతాడు. ఎంతసేపు పరిగెడతాడు, పోలీస్ పట్టుకునేంత వరకు పరిగెడతాడు. మరి దిక్కు చూస్తాను ఎంతసేపు పరిగెడతాడు అని కృష్ణ అంతే కదా, వాడు పట్టుకున్నంత వరకు పరిగెడుతూనే ఉంటాడు. అంటే ఈ డిస్టెన్స్ కంప్లీట్ చేయాలా, ఎంత డిస్టెన్స్ కంప్లీట్ చేయాలి పోలీసు, మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇది 0 అయిపోవాలి. అంటే ఇది నార్మల్గా 225 కిలోమీటర్ని ఎంత స్పీడ్తో పోవాలా, వాడు ఎంత స్పీడ్తో పోతున్నాడు, డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ 2 బట్ మనకి ఇక్కడ మీటర్లు ఉండదు, ఇక్కడ మాత్రం km/h. సో మనం దీన్ని ఏం చేయాలా, చేంజ్ చేయాలి. సో ఎంత చేంజ్ చేయాలి చెప్పండి, 5/18 అంతే కదా. సో 5 రెంట్ల చెప్పండి, 5 రెంట్ల 10/18. సో నార్మల్గా మనం ఏమన్నా రాయచ్చు దీన్ని, 225 × 18 రాయచ్చా. సో మనకి ఇంటి లేకపోతే డైరెక్ట్ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టేసేయండి. మనకి ఇదే కదా టైం అనేది, ఇప్పుడు టైం అనేది కదా వచ్చింది. సో టైం ఈజ్వల్ మన ఫార్ములా ఏమి, టైం కాలం ఈజ్వల్ దూరం బై వేగం. సో వేగం అంటే డిఫరెన్సే కదా మనది. సో మనకి దీన్ని తీసుకొని వచ్చి పెట్టేస్తే చాలు. చెప్పండి ఏముండదు, 225 × 18/10 రైటా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 0 ఉండదు కాబట్టి మనకి అవసరం లేదు, కొట్లు కొట్టాల్సిన అవసరం లేదు, కొట్లు కొట్టదు. ఎందుకంటే కంప్లీట్గా పోతుంది నెంబర్ అనేది, పోతుందా. ఆప్షన్స్లో పాయింట్లు ఇచ్చినాడు, ఏమన్నా పాయింట్లు ఇచ్చినాడంటే ఖచ్చితంగా పోదని అర్థం, పోతుంది ఇలా. చెప్పండి 5 4 20, 5 5 25. సో 5 2 10, 2 1 2 9 18. మరి చేయండి వస్తుంది, 45 × 11 9 99. చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది, 45. నెక్స్ట్ 9 4 36 అంటే 40 కదా వచ్చేది. మనం ఏం మిస్టేక్ చేసి ఏది టైం కనుక్కునే తప్పు కనుక్కున్నామే, ఏం కనుక్కున్నామో తప్పు, మీటర్/సెకండ్స్లో కదా. రైట్ సారీ, మనకి టైం వచ్చింది మీటర్/సెకండ్స్లో కదా, మనకి ఇక్కడ km/hలో ఇచ్చాడు కదా ఇక్కడ, రైట్. మనం ఇక్కడ మిస్టేక్ చేసినాం. మనం ఇక్కడ ఇది 225 × 18/10గా చేసింది. ఇది ఏంది, ఇది టైం ఏమిట్లో ఉంటుంది మనకి, సెకండ్స్లో కదా ఉండేది, మనకి స్పీడ్ మాత్రం ఏముండదు ఇక్కడ, km/hలో ఉండదు. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేంజ్ చేయాలి, మీటర్/సెకండ్స్ చేంజ్ చేస్తే అంటే దీన్ని కూడా ఏమితో చేయాలి, 5/18. సో చేసినప్పుడు 11 × 5/18. ఇప్పుడు వస్తుంది చూడండి, 0 0 క్యాన్సల్, 5 1 5 2 10. సో మనకి ఇది చేయండి, 11 5 55. నెక్స్ట్ 11 2 చెప్పండి 22, 1 2 3 7.5. సో మరి మొత్తం క్యాల్కులేషన్ చేసి ఇది వస్తుంది, చేయండి ఇంటూ చేసేసి బై 2తో కొట్టని ఆన్సర్ వచ్చి ఇస్తుంది. 2 1 2 2 1 2 2 2 4 అదే వచ్చేది 4.5 వస్తే 11తో ఇంటూ చేస్తే చాలు, రైట్. చూడండి ఇప్పుడు చెప్పేటివి నేను మీకు ఫార్ములా డిరైవ్ చేసి చూపించమని కూడా చూపిస్తా, బట్ మీకు అనవసరం అవి, ఎవడు ఎగ్జామ్లో ఎవరు చేస్తాడు అప్పుడు, రైటా. బట్ ఈ ఫార్ములాస్ని లేదంటే నేను చెప్పే ఇప్పుడు 2 ఫార్ములాస్ని ఎప్పుడు వాడాలనేది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు, ఎప్పుడు వాడాలనేది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు. కావాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ 39 చూడండి, ఎన్నోది 39 చూడండి, మీకు తర్వాత అర్థమవుతుంది. సో చూడండి మీకు క్వశ్చన్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది ఒక పాయింట్ ఇక్కడ, రైటా. ఇక్కడ ఇంకేముండదు అని క్వశ్చన్ అంటే బి అనేది ఒక ఎండ్ ఉండదు, బి ఎండ్, రైటా. సో ఏ ఎండ్ నుంచి ఒకటి అనేది స్టార్ట్ అయింది ఇక్కడ, నెక్స్ట్ బి ఎండ్ నుంచి కూడా ఒకటి ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక సమయం దగ్గర వచ్చేసి కలుసుకుంటాయి ఇవి,
అర్థమవుతున్నాయినా? అంటే ఏదో ఒక టైంకి కలుసుకుంటాయి. అంటే చూడండి ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉన్నట్లా, టైం కాన్స్టెంట్. అంటే కొంత సమయంలోన ఏ కొంత దూరం పోతుంది, బి కూడా కొంత దూరం వస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఏ అనేది ఇటువైపు వస్తున్నది, బి అనేది ఇటు, అంటే ఒక దాని వైపు ఒకటి వస్తున్నాయని అర్థం ఇక్కడ. అర్థమవుతున్నాయినా? మీకు ఈ జాగ్రత్తగా అండి, ఈ టైప్ ఆఫ్ ఎక్కడ వాడాలనేది మీకు చెప్తున్నా. ఒకదానికి ఒకటి అంటే టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే ఒకదాని వైపు ఒకటి వస్తున్నప్పుడు, వ్యక్తులైనా కార్లైనా బస్సులైనా ఏదైనా ఇస్తారు మన క్వశ్చన్లో. బట్ ఎప్పుడు టువర్డ్స్ ఇదర్ అంటే ఫేసింగ్ ఒకరిని ఒకటి చూసుకుంటే ఒకదాని వైపు ఒకటి వస్తున్నప్పుడు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏ నుంచి ఒకటి వస్తుంది, బి నుంచి కూడా ఒకటి వస్తున్నారు. కొంత కాలం తర్వాత ఏ కొంత దూరం ప్రయాణిస్తాడు, బి అనేది కూడా కొంత దూరం ప్రయాణిస్తాడు సేమ్ టైంలోనే. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళిద్దరు ఏం చేస్తారు, మీట్ అవుతారు అనమాట, అంటే కలుసుకుంటారు అనమాట. రైటా? అర్థమైనా? సో కలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఈ బి అని కూడా ఇటు కలుసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పోలాడు, ఏకి చేరాల. నెక్స్ట్ ఏ అని కూడా ఇటు కలుసుకున్న తర్వాత యాడికి పోతాడు, బికి పోతాడు. రైటా? సో మీకు అక్కడ చూడండి, ఇప్పుడు పోయేటప్పుడు ఇక్కడ టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ నేను చెప్పేది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కలుసుకోవడానికి ఒకే టైంలోనే వచ్చిడిస్తారు. కలుసుకునేటప్పుడు సేమ్ టైమే కదా, వీడు ఎంత ఈ టైంలో ఎంత డిస్టెన్స్ కొంత డిస్టెన్స్ వచ్చేస్తాడు. వీడు కూడా బి అనేవాడు ఇదే టైంలోనే కొంత డిస్టెన్స్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు ఏం చేస్తారు, కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అప్పుడు వీని యొక్క స్పీడ్ అనేది సేమ్ అని చెప్తేనే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు వీడు వచ్చిన డిస్టెన్స్ అనేది ఒకవేళ వీని స్పీడ్ ఎక్కువ ఉంటే వీడు ఏమైంటాడు, ఎక్కువ డిస్టెన్స్ వస్తాడు. ఒకవేళ వీని స్పీడ్ తక్కువ ఉంటే వీడు ఏమవుతాడు, తక్కువ డిస్టెన్స్ అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ కలుసుకుంటారు, ఎక్కడ ఒక దగ్గర కలుసుకున్న తర్వాత బి ఎంత దూరం అయితే వచ్చానో అంత దూరం ఎవరు కవర్ చేయాలా, ఏ కవర్ చేయాలా. అప్పుడు ఇక్కడ వీడి స్పీడ్ ఎక్కువ కాబట్టి వీడు ఎక్కువ దూరం వచ్చింటే లేదా, ఎక్కువ దూరం వచ్చినప్పుడు వీనికి ఏమవుతుంది, ఏకి బీకి పోయే టైం ఎక్కువైతుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కలుసుకున్న తర్వాత ఈ ఏ అనేది బిని చేరుకోవడానికి కానీ, ఇక్కడ కలుసుకున్న తర్వాత బి అనేది ఏకి చేరడం కానీ టైం ఈక్వల్గా ఉంటుందా, టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైనా? సో మనకి ఇప్పుడు వాటిపైన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో చూడండి. సో ఒకవేళ ఇప్పుడు రెండుగా ఇట్లా ఏ అనేవాడు బి అనేవాడు ఒకరి వైపు ఒకరు ఇద్దరు ప్రయాణం స్టార్ట్ చేసినారు. ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత కొంత కాలం తర్వాత వాళ్ళిద్దరు ఎంతో కొంత కలుసుకున్నారు అని క్వశ్చన్ అంటున్నాడు. సో వాళ్ళిద్దరు ఎంత కాలం తర్వాత కలుసుకున్నారు అని క్వశ్చన్ మనకు క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అర్థమైనా? ఇక్కడ రెండు ఫార్ములాస్ చెప్తాను. ఆ రెండు ఫార్ములాస్ మీరు ఎట్లా వచ్చేవనేది అనవసరం, మీకు ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ ఏ కండిషన్లో వాడలేదు మనకి మీకు చెప్పినా లేదా, ఏమంటారు వెరైటీ చూస్తారు చెప్పినా? రైట్. సో మీకు ఇక్కడ చూడండి, ఏ టైం తర్వాత కలుస్తుంటాయి, టీ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది అనుకుంటే √T1 × T2. మీకు ఇప్పుడు చెప్తా, ఈ ఫార్ములాస్ చెప్పడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎంత, 39, తర్వాత 43, 46 ఇవి అంటే లెవెల్ 1లో ఉన్నాయి. ఈ లెవెల్ 1లో మీకు క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు అంతేనా, 3 ఇచ్చిండేది. రైట్, ఆ 3 క్వశ్చన్లు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైటా? సో ఏ సమయం తర్వాత కలుసుకుంటాయి రెండు అనుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు √T1 × T2 అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొకటి కూడా మనకి స్పీడ్స్ వస్తాయి అనమాట. S1 × S1/S2 ఈజ్ ఈక్వల్ టు రైటా √T2/T1. మీకు ఇప్పుడు చెప్పండి, ఇది అసలు S1 S2 ఎందుకు వచ్చింది, T2 T1 అనేది ఎందుకు వచ్చిందంటే, స్పీడ్ అనేది మీకు ఏమని చెప్తే డిఫరెంట్ ఉంటాయి లేదు, స్పీడ్ అని దీని యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. టైం అనేది కాన్స్టెంట్, కలిసినంత వరకు టైం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కలిసిన తర్వాత ఇటు సైడ్ పోవడానికి దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, దీనికి ఒక సర్టెన్ టైం పడుతుంది. ఇక్కడికి రావడానికి కూడా దీనికి కూడా ఒక సర్టెన్ టైం పడుతుంది. సో అప్పుడు మనకి టైం అనేది డిఫరెంట్గా ఉంటుందనే లేదా. సో ఆ కాన్స్టెంట్ టైం తీసేసిన తర్వాత స్పీడ్ 1 స్పీడ్ 2 యొక్క రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, √T2/T1కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ రెండు ఎప్పుడు వాడాలా, ఇవి మీకు ఏం అర్థమైనా అర్థం కాలేకుండా జస్ట్ రిమెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో T ఈజ్ ఈక్వల్ టు √T1 × T2 అని గుర్తుపెట్టుకోండి, వాటి డిరైవేషన్ మీకు అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి S1/S2 ఈజ్ ఈక్వల్ టు √ఏముంటుంది T2/T1 గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు వాడాలి ఈ రెండు ఫార్ములాస్, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్ములాస్ నేర్చుకోవడం కాదు ఇంపార్టెంట్, ఎప్పుడు వాడాలనేది తెలియాలి. సో ఎవరైనా కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు ట్రైన్లు కానీ బస్సు ట్రైన్ కానీ ఏదైనా కానీ టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకదానికి ఒకరు ఆపోజిట్లోనే ఇట్లా ప్రయాణం చేసిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఇద్దరు ఒక పాయింట్ దగ్గర కలుసుకోవాలా. కలుసుకున్న తర్వాత వీడు అక్కడికి పోతారు, తర్వాత వీడు కూడా ఇటు సైడ్ వస్తాడు. సో ఆ కండిషన్ రావాలా, ఆ కండిషన్ వచ్చినప్పుడు మనకి మైండ్లోకి ఏం రావాలా, ఈ రెండు ఫార్ములాస్ గుర్తు రావాలా. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి, ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి 39 కదా ఇది, రైట్. ఏ మరియు బి అనే రెండు రైళ్లు ఒకదానికొకటి వరుసగా పి మరియు క్యూ పాయింట్ల నుండి ఒకే సమయంలో ఒకే విధమైన వేగంతో ప్రారంభమవుతాయి.
ఒక దానిని ఒకటి దాటిన తర్వాత సో టువార్డ్స్ ఈచ్ అదర్ అనే పాయింట్ మీకు అర్థమవుతున్నది. సో ఒక దానికి ఒకటి ఎట్లా పోతున్నది, ఆపోజిట్లోనే కదా వేది మనకి. సో ఆపోజిట్లో పోతున్నది అని గుర్తుపెట్టుకోండి. అయితే చూడండి, పి నుంచి ఏ అనే బి ఇద్దరు ఒక ఏ అంట, తర్వాత బి అంట. సో ఏ అనేవాడు పోయినాడు, బి అనేవాడు సర్టెన్ పాయింట్ తర్వాత దగ్గర ఒక దగ్గర కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఏ క్యూని చేరుకోవడానికి 16 గంటలు టైం పడుతుందంట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడ స్టార్ట్ అయినాడు, రైట్. ఇక్కడ ఏ అనేవాడు స్టార్ట్ అయినాడు, ఇది బి అనేవాడు స్టార్ట్ అయినాడు ఇక్కడ, రైట్. ఎక్కడి నుంచి అంటే పి క్యూ రెండు ఉన్నాయి అనుకేషన్ అంట. సో ఇక్కడ సర్టెన్ ఒక దగ్గర కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఏ అనేవాడు క్యూని చేరుకోవడానికి ఎంత టైం పడుతుందంట, 16 గంటలు అంటున్నాడు. అలాగే నెక్స్ట్ బి అనేవాడు ఇక్కడ నుంచి పిని చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, 4. సో 4 గంటలను పడుతుంది అంటున్నాడు. మీకు అర్థమవుతుంది, సేమ్ అదేనే. కలుసుకున్న తర్వాత ఇక్కడ పోవడానికి 16 గంటలు, ఇక్కడ పోవడానికి 4 గంటలు. మనకి ఒకటి చెప్పండి, మనకు ఫార్ములాలో ఏమున్నాయి, టీ ఉండదు, తర్వాత ఎస్ ఉండదు. అంటే మన క్వశ్చన్లో మనకి ఏం కనపడుతుంది, టీ కనపడుతుంది, ఎస్ కనపడుతుంది, అవే కనపడతాయి, వేరేటు కనపడేలు, రైటా. సో ఇప్పుడు చూడండి, అయితే గిన రైలు ఏ గంటకి 54 కిలోమీటర్ వేగంతో కదులుతున్నట్లయితే, రైలు వేగం అనేది గంటకి 54 కిలోమీటర్ వేగంతో పోతున్నట్లయితే బి యొక్క రైలు వేగం ఎంత కనుక్కోవాలి. ఇంకంతే వేగాలు కనుక్కున్నాడు. మనకి ఏమి ఇచ్చినాడు, మనకి టైం 2 ఇచ్చినాడు, T1 ఇచ్చినాడు, T2 ఇచ్చినాడు. మనం ఏం కనుక్కోవాలా చెప్పండి. ఒక ట్రైన్ ఆల్రెడీ మనకు దానికి స్పీడ్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి, ఒకటి స్పీడ్ 54 ఇచ్చాడు, ఇంకోటి కనుక్కుంటే అయిపోయా. ఇప్పుడు చెప్పండి ఫార్ములా మనకి ఏముంటుంది చెప్పండి. మరి ఇప్పుడు మనకి టైం తెలుసు, మనకి టైం తెలుసు, తర్వాత ఒక స్పీడ్ తెలుసు. మన టైం స్పీడ్ కలిసి ఉండే ఫార్ములా ఏది చెప్పండి. రైటా. ఇప్పుడు చెప్పండి దీంట్లో S1 ఏది, S2 ఏది, రైట్. సో పి అనేది ఒక వేగం ఇచ్చినాడా, పి ఎంత వేగం ఇచ్చినాడరా, ఏ యొక్క వేగం అనేది 54 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు పి నుంచి కదా పోయిండేది. సో పి నుంచి ఎంత పోతున్నాడు, 54 అంటే S1. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి చూసేది. సో మనకి S1 అనేది ఎంత ఇచ్చినాడు, 54 ఇచ్చినాడు. తర్వాత బి నుంచి ఎవరు వస్తున్నాడు, క్యూ అనేవాడు వస్తున్నాడు. ఏమొస్తున్నాడు, క్యూ అనేవాడు వస్తున్నాడు. మరి క్యూ అనేవాడు ఎంత స్పీడ్ వస్తుందో మనకు తెలుసా, తెలీదు. అది మనం కనుక్కోవాలి, మనకి క్యూ ఇదే కనుక్కోవాలి, రైటా. నెక్స్ట్ రూట్ ఆఫ్ చూడండి, టైం T2/T1 అని కష్టం. సో మరి T2 ఏది, T1 ఏది. సో అది జాగ్రత్తగా చూసుకుంటే కానీ మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, మనకి ఫస్ట్ అనేవాడు ఇప్పుడు S1 అనుకున్నప్పుడు ఇది కూడా మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, కలుసుకున్న తర్వాత ఇక్కడ కలుసుకున్న తర్వాత ఇది ఏ పోయింది, ఎన్ని గంటల్లో పోయినాడు క్యూకి, అర్థమవుతున్నది. సో మీరు ఇంకో క్వశ్చన్ జాగ్రత్త చూడండి, 16 అనేది నెంబర్ దేనికి సంబంధించింది చూడండి, 16 అనే నెంబర్ దేనికి సంబంధించింది చూడండి. ఏ 16 చూడండి, ఏ అనేది క్యూని చేరుకోవడానికి 16 గంటలు టైం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడ S1 అనే దానికి ఏ అనేది ఇప్పుడు ఏ యొక్క స్పీడ్ కదా ఇచ్చిండేది, ఏ యొక్క స్పీడ్ నువ్వేమనుకుంటువి, S1 అనుకున్నావు. అప్పుడు మళ్ళీ ఈ ఏకి సంబంధించిన 16 గంటలు అనేది ఏమవుతుంది, T1 అవుతుంది. ఫస్ట్ పర్సనే కదా ఇది మీకు. అందుకోసమే ఏది ఎప్పుడైతే దానికోసం కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ పర్సన్ మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ పర్సన్ ఏ ఇక్కడానికి ఇచ్చింది ఫస్ట్ పర్సన్, ఇక్కడానికి ఇచ్చింది ఏది సెకండ్ పర్సన్ మీరు అనుకుంటే కినా. సో మనకి ఫస్ట్ పోయింది ఏ నుంచి పి అనే దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయినాడు. ఎంత స్పీడ్తో స్టార్ట్ అయినాడు, 54 కిలోమీటర్తో స్టార్ట్ అయినాడు. ఇక్కడ ఎవడు స్టార్ట్ అయినాడు, క్యూ నుంచి బి అనేవాడు ఎంత స్పీడ్తో స్టార్ట్ అయినాడో తెలియదు. కాబట్టి నేను ఏమనుకున్నాను, క్యూ అనుకున్నాను. ఒకవేళ లేదు ఇదే పీనే కనుక్కోవాలని కష్టం క్యూని అనుకష్టం రాసుకుంటే ఇక్కడ రివర్స్ రాయాల్సి వస్తుంది. అర్థమవుతుంది. నువ్వు ఎట్లన్నా అనుకున్నచ్చు, ఏంటి కనుక్కుంటావు నువ్వు, దీన్నే S1 ఏం దీన్ని S2 అనుకో, అట్లా అనుకున్నా కూడా వస్తుంది ఆన్సర్. ఏదైనా నువ్వు అనుకోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇటు సైడ్ ఫస్ట్ పర్సన్ అనుకోవచ్చు అనుకుంటున్నా. సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ S1 అనుకుంటే కినా దీనికి సంబంధించిన కూడా ఏమవుతుంది, అది ఫస్ట్ది T1 అవుతుంది. పీకి ఇప్పుడు ఏ అనేవాడు పీ నుంచి ఎంత స్పీడ్తో పోతాడు, 54తో. అంటే 54 నేను ఏమనుకున్నాను, S1 అనుకున్నాను. కాబట్టి నెక్స్ట్ T1 అనేది కూడా ఎవరికి సంబంధించింది ఉండాలి, ఖచ్చితంగా ఏకి సంబంధించింది ఉండాలి. మళ్ళీ ఏకి సంబంధించింది ఏం చేసినాడు, ఏ అనేవాడు ఇక్కడ నుంచి బయలుదేరి కలిసి ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఏ అనేవాడు యాటికి పోవాలా, క్యూ కార్డ్కి పోవాలి. క్యూ కార్డ్ పోవడానికి టైం ఎంత అవుతుంది, 16 గంటలు అవుతుంది. సో మనకి ఏ అనేది S1 అయినప్పుడు దీని యొక్క స్పీడు దీనికి సంబంధించిన టైం ఏమవుతుంది, T1 అవుతుంది. సో మనకి T1 అనేది ఏడుండదు, కింద ఉన్నది కదా. సో కింద 16 ఇది T1 అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది, మీరు ఏమన్నా రివర్స్లో రాసినా తప్పైతే చూడండి, రివర్స్లో రాయకూడదు. అర్థమైందే. సో ఫస్ట్ పర్సన్ S1 అనుకుంటే కినా
మనకు సంబంధించిన టైంకి ఏమవుతుంది T1 అవుతుంది. ఒకవేళ ఫస్ట్ సంబంధించింది నువ్వు S2 అనుకుంటే కినా 1 ఏమవుతాడు T2 అవుతాడు. ఏదన్నా అనుకున్నాను మీరు రైటా. సో ఇప్పుడు చెప్పండి 54/3 అందుకని స్క్వేర్ రావాలని చెప్తే 4 దీని యొక్క స్క్వేర్ 16 దీని యొక్క స్క్వేర్ 4 అంతేనా. సో మనకి క్యూ అవతలం పంపించండి, దీని యుతలం పంపించండి. సో 54 ఉంటుంది. ఇది యుతలం కోసం అయితే తీసుకోండి అవతల 4/2 తిప్పబడుతుంది. ఎప్పుడైనా కానీ భిన్నం అనేది ఈజ్వల్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది తిప్పబడుతుంది. సో యుతలం క్యూ అవతలం పోతే ఏమవుతుంది పైకి వచ్చేస్తుంది. కింద ఉన్నది కదా ఇక్కడ కాబట్టి అతను ఈజ్వల్ అవతలం పోతే పైకి వస్తుంది. చెప్పండి. సో 2 4 8 2 5 10. సో మనకి క్యూ యొక్క వేగం అనేది ఎంత వస్తుంది 108 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది చేయడానికి. విత్ ఇన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవడో నీవు రాస్తాడు వీటిని ఏం రాయకూడదు, ఈ ఫార్ములాస్ ఏం రాయకూడదు, డైరెక్ట్ స్టెప్ రాసుకున్నాను. నువ్వు ఈ స్టెప్ రాసుకుని ఆన్సర్ రాయాలా, ఆడే కొట్టొచ్చు మీరు డైరెక్ట్గా. సో చూడండి 46 లెక్క చెప్పిన తర్వాత 43 చెప్తాను నేను, ఎందుకంటే 46 అనేది కంపేర్ టు 38 ఎంత అది క్వశ్చన్ నెంబర్ 9 అక్కడ ఉంటుంది. చూడండి 2 రైళ్లు పి మరియు క్యూల మధ్య వరుసగా పి మరియు క్యూలు అనేటి వరుసగా ఢిల్లీ మరియు కాన్పూర్ నుండి ఒకరి వైపున మరొకరు ప్రయాణం స్టార్ట్ చేశారంటే ఢిల్లీ నుంచి ఒకరు కాన్పూర్ నుంచి ఒకరు స్టార్ట్ చేశారంటే చేసిన తర్వాత వారు కలుసుకున్న తర్వాత వరుసగా 25 గంటలు మరియు 16 గంటల గమ్యంలో వాటి యొక్క గమ్యస్థానాలను చేరుకున్నాయి. అంటే పి తన గమ్యస్థానాన్ని ఎంతసేపులో చేరుకున్నాయి 25 గంటలు. పి అనేది ఏ స్థానంలో స్టార్ట్ అయింది 25 గంటలు. క్యూ అనేది అర్థమవుతున్నాయినా. అయితే చూడండి క్యూ యొక్క వేగం ఇచ్చినట్రా, క్యూ యొక్క వేగం ఎంత ఇచ్చినట్రా 40 అని ఇచ్చాడు. సో క్యూ యొక్క వేగం 40 రైట్. క్యూ యొక్క వేగము 40 అంటే మనం ఫస్ట్ పి కదా, పి అంటే మనం ఏమనుకుంటారు S1 అనుకుంటారా. పీకి వేగం ఇచ్చిండేది పి అంటే S1 అనుకునండి, P2 క్యూ అంటే ఏమనుకుంటారు S2 అనుకోండి. సో S2కి వాల్యూ ఎంత ఇచ్చినారు ఎంత ఇచ్చినాడు 40 కిలోమీటర్/హవర్ అని ఇచ్చాడు. మనకి స్పీడ్ ఇచ్చాడు. సో ఈజ్వల్ టు మనకి టైంకి సంబంధించి రాయాలి. ఇక్కడ చూడండి T2/T1 రాయాల. T2/T1 అంటే ఇక్కడ క్యూకి సంబంధించింది ఏమి చెప్పండి, క్యూకి సంబంధించింది ఏముండదు చెప్పండి ఆడ. క్యూ అంటే 40 తెలిసి 40కి సంబంధించింది, క్యూకి సంబంధించిన టైం ఏముండదు చెప్పండి. ఫస్ట్ పి అనేది 25, క్యూ అనేది 16 గంటలు వాడే కదా ఇచ్చిండేది. సో మనకి క్యూకి సంబంధించింది రాయాలి ఫస్ట్. సో క్యూ అనేది ఎంత ఇచ్చినాడు 16 గంటలు. పి అనేది ఎంత ఉన్నది సో S1/40 ఈజ్వల్ టు ఇదేమైతే 4/5 అంటే 4 16 4 స్క్వేర్ 5 స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి S1 ఈజ్వల్ ఏమైతే చెప్పండి 4/5 అట్లే ఉంటుంది. ఇక్కడ పంపిస్తే 40 అవుతుంది. 5 ఒక అట్లా 5 ఎంబల్ 40. సో మనకి S1 ఈజ్వల్ ఎంత వచ్చింది మనకి స్పీడ్ అనేది 4 ఎంబల 32 ఏంటిది కిలోమీటర్/హవర్ అనేది. బట్ వాడు క్వశ్చన్ అది కదా అడిగింది, కొంచెం ఎక్స్చేంజ్ చేసినాడు క్వశ్చన్. ఏమి చేసినట్టు చెప్పంటారా. అయితే ఢిల్లీ మరియు కాన్పూర్ల మధ్య దూరం ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఢిల్లీ మరియు కాన్పూర్ల మధ్య దూరం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చూడండి ఒకవేళ మనకి దూరం అంటే ఏం కనుక్కోవాలరా డిస్టెన్స్ కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలా డిస్టెన్స్ ఈజ్వల్ ఫార్ములా ఏమి టైం ఇంటూ స్పీడ్. ఎప్పుడైనా కానీ ఇక్కడ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ట్రైన్ అనేది ఇటువైపు వస్తుండదు. ఇప్పుడు ఒక దాని వైపు ఒకటే కదా వచ్చేది. సో ఒక దాని వైపు ఒకటి వచ్చినప్పుడు ఆ రెండు ఎంతసేపులో కలుసుకుంటాయి అని అన్నప్పుడు వీటి యొక్క స్పీడ్ అనేది పెరుగుతుందని తగ్గుతుంది. ఇది ఎంత స్పీడ్ వస్తుంది, ఇది కూడా ఎంతో కొంత స్పీడ్తో వస్తుంటాయి కదా. అంటే ఆపోజిట్లో వచ్చినప్పుడు స్పీడ్స్ మనం ఏం చేయాలి ఎప్పుడైనా కానీ యాడ్ చేయాలి. ఆపోజిట్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలా యాడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒక కార్ వస్తుంటుంది. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉండదు అబ్బా, ఇది ఇంత ఒక డిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక కార్ ఇక్కడ నుంచి ఒక బస్సు వస్తున్నది. ఇట్లా కలుసుకున్న దానికి టైం ఎక్కువ పడుతుంది. లేదా ఇక్కడ నుంచి ఒక బస్సు వస్తున్నది, ఇక్కడ నుంచి ఒక కార్ పోతున్నది రైటా. ఎంతో కొంత మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉండదు అనుకుందాం, సేమ్ డిస్టెన్స్ ఉండదు అనుకున్నాండి. సో అప్పుడు దీన్ని దాటే పోవాలని అంటే ఇది పోతుంటుంది ఇది కూడా పోతుంటుందనే లేదా. సో అప్పుడు దీనికి టైం ఎక్కువ పడుతుందనే లేదా. అంటే ఏమని అర్థము ఆపోజిట్లో పోయినప్పుడు అయితే ప్లస్ చేస్తాం, సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఏం చేయాలా మైనస్ చేయాలి. అంతే సింపుల్ లాజిక్. ఏమని చెప్పండి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది ఏమవుతుంది ప్లస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేస్తాం, సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేస్తాం అంతే. ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటున్నాడా సేమ్ డైరెక్షన్ ఉంటున్నాడా ఆపోజిట్. ఒకదానికి ఒకటి వైపే కదా వచ్చేది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం చేయాలి ఎప్పుడంగానే ప్లస్ చేయాలి. అంటే స్పీడ్ని ప్లస్ చేయాలి. మనకి రెండు స్పీడ్లు ఉన్నాయి కదా. ఒక స్పీడ్ ఎంత ఇచ్చాడు 140 వాడే ఇచ్చాడు. మనకు ఒక స్పీడ్ ఎంత వచ్చింది 32. సో మనకు టోటల్ స్పీడ్ అనేది ఎంత అవుతుంది. సో మనకి స్పీడ్ అనేది వచ్చేసింది 72 వచ్చేసింది. స్పీడ్ అనేది 72 వచ్చింది. టైం కనుక్కున్నాను. టైం అంటే ఏమి ఇక్కడ చూడండి. టైం అంటే ఏమంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాం
ఇక్కడ వీడు ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూవే కదా ఇచ్చింది, ఇక్కడ పీ అనుకున్నాడు Q1. పీ అనేవాడు కొంత దూరం ప్రయాణించుకొచ్చి ఇటుకు వచ్చాడు అనుకుందాం. Q అనేవాడు ఇటుకు వస్తాడా లేదా, వచ్చి కలిసి ఇటు కలుసుకున్నాడు సార్ లేదా, కలుసుకున్నప్పుడు ఇది ఇంత మొత్తం దూరం అనేది కవర్ అయితేనే కవర్ కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక్కోమని కూడా ఈ మొత్తం దూరమే కదా కనుక్కోమని చెప్పింది అది, అంతేనే లేదు. అంటే ఇప్పుడు ఈ టైం అనేది వీళ్ళిద్దరు ఎన్ని గంటల తర్వాత కలుసుకున్నారని టైం కనుక్కుంటే టైం వచ్చేస్తుంది, అంతేనే కదా. సో ఇప్పుడు చెప్పండి మీరు టైం టీ అంటే మనకి ఏమైనా ఫార్ములా చెప్తే T1 ఇంటూ స్క్వేర్ రూట్ వేసుకున్నారు కదా. సో టైం ఒకటి 16 గంటలు ఇచ్చాడు, ఇంకోటి ఎన్ని గంటలు ఇచ్చినాడు, 25 గంటలు ఇచ్చినాడు. సో 16 అంటే 4, 25 అంటే 5. సో 5 4 20 అంటే మనకు టైం అనేది ఎన్ని గంటలు వచ్చింది, 20 కదా వచ్చింది. సో మనకు డిస్టెన్స్ కనుక్కున్నాను అప్పుడు. సో టైం తెలుసు, కామన్ టైం తెలుసు రెండు కలుసుకోవడానికి, రెండు యొక్క అప్పుడు సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ అంటే ఏం చేయాలా, ప్లస్ చేయాలా. సో మనకి ఏమైతే చెప్పండి, 2 × 4 2 × 14. సో మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్ అనేది, 1440 కిలోమీటర్లు. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలా, ఆపోజిట్. సో ఆపోజిట్ అంటే మరి ఏం చేయాలా, ప్లస్ చేయాలా. సేమ్ డైరెక్షన్ అంటే క్వశ్చన్ అంటే మైనస్ చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు 43 లెక్క చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ఏమి ఇచ్చినాడంటే 2 రైళ్ళు ఏ మరియు బీలు వరుసగా X నుండి Yకి, Y నుండి Xకి బయలుదేరుతాయి. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకు గుర్తురావాలా. ఒక దాని కూడా కలుసుకున్న తర్వాత అవి వరుసగా 4 గంటల 48 నిమిషాలు 3 గంటల 28 నిమిషాల్లో Y మరియు Xని చేరుకుంటాయి. సేమ్ ప్యాటర్న్. అయితే అవి బయలుదేరిన తర్వాత ఎంత సమయం తర్వాత కలుసుకుంటాయి, టైం T = ఫార్ములా ఏమి, T1 T2. సో ఇప్పుడు T1 అంటే ఎంత ఇచ్చాడు చెప్పండి, 4 గంటల 48 నిమిషాలు అని ఇచ్చాడు. సో 48 నిమిషాలు మనం హవర్స్కి మార్చుకుంటే బెటర్ కదా, మార్చుకుంటే. ఇంకోటి ఏమి ఇచ్చాడు, T2 3 గంటల 20 నిమిషాలు కూడా మనము హవర్స్కి మార్చుకుంటే ఈజీగా ఉంటుందినే కదా. సో చెప్పండి 12 నాళ్ళ, సో 12 5 60. సో 5 నాళ్ళ, సో 24/5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21 23 60. సో 3 3 9 1 10. సో 10/3. సో మనం ఇంటిగా చేయాల్సింది రూటే కదా ఉండాల్సింది. సో చేయండి ఏమిటి అవుతుంది, 3 1 3 ఎంబల్ 24, 5 1 5 2 10. సో 8 2 16. దీని యొక్క స్క్వేర్ ఇది. సో ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటాయి, 4 అవర్స్ తర్వాత కలుసుకుంటాయి.